వీఆర్కే ఎక్స్క్లూజివ్లో మొట్టమొదటిసారిగా నేను ఒక ప్రముఖ డాక్టర్ గారిని పాడ్కాస్టింగ్గా నేను ఇంటర్వ్యూ చేయబోతున్నాను. ఇది ప్రజలకి చాలా అవసరమైన సమాచారం. బహుశా ఇది చాలా తక్కువ మందికి తెలిసిన ఒక సబ్జెక్ట్ గురించి. ఆ విభాగంలో నిష్ణాతులైన డాక్టర్ గారు, నా ప్రియమిత్రుడు డాక్టర్ కేవి చలపతిరావు గారు. ఈయన గురించి ఇంట్రడక్షన్ ఏంటంటే, ఈయన డాక్టర్ కొసరాజు వెంకట చలపతిరావు గారు. ఈయన బెనారస్ హిందూ యూనివర్సిటీలో యానోరెక్టల్ డిసీజెస్లో స్పెషలైజేషన్ చేశారు. సర్జన్స్, మామూలుగా మనం ఆయుర్వేదిక్లో సర్జరీ మాట ఉండదు కదా మామూలుగా అయితే జనం తెలిసినట్టు, కానీ ఆయన ఎంఎస్ చేశారు. ఆయుర్వేదంలో అనేక విభాగాలు ఉన్నప్పటికీ ఇప్పటికీ దాదాపు యానోరెక్టల్ విభాగంలో ఆయన ఒక సర్జన్గా, అలాగే ఒక ఫిజిషియన్గా 30 సంవత్సరాల నుంచి తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా ఆయన సేవలు అందిస్తున్నారు. నాకు కొన్ని దశాబ్దాలుగా ప్రియమిత్రుడు. మీ ఇద్దరం కలిపి అనేక చోట్ల ట్రావెల్ చేసాం. ముఖ్యంగా నేను సర్వీస్ ఫీల్డ్లో ఉన్నప్పుడు కూడా నేను చాలా పెద్దది ప్రపంచ రికార్డు స్థాయిలో క్యాంపులు చేసేవాడిని. ఐ క్యాంప్స్ కానీ హెల్త్ క్యాంప్స్ చేసినప్పుడు నా క్యాంప్స్లో తప్పనిసరిగా యానోరెక్టల్ క్యాంప్స్ని దానికి సంబంధించి నేను ఒక సెపరేట్ విభాగంగా చేసేవాడిని. దానికి పూర్తి కారణం నా ప్రియమైన స్నేహితుడు డాక్టర్ కేవి చలపతిరావు గారు. ఆయన కూడా కింద నుంచి పైకి వచ్చిన వ్యక్తి కాబట్టి ఈ కష్ట సుఖాలను తెలిసిన వాళ్ళుగా కొన్ని వేల మందికి నా క్యాంప్స్ ద్వారా ఇంచుమించు ఒక దశాబ్దం పాటు నేను కృష్ణా జిల్లా అంతా కూడా హెల్త్ క్యాంప్ చేసినప్పుడు ఆయన సొంత ఖర్చులతో, సొంత డబ్బులు పెట్టుకున్న టీంతో క్యాంపుల్లో, గ్రామాల్లో సెలెక్ట్ చేసిన వాళ్ళని ఆయన ఖర్చుతో చేసి కొన్ని వేల మందికి శాశ్వత పరిష్కారం చూపించి, ఈరోజు నేను కొన్ని గ్రామాలకు వెళ్తే, ఇప్పుడు నేను ఏదో సెలబ్రిటీ అయిన వీఆర్కేనో లేదా కళ్ళాపరేషన్ చేయించడానికి కాకుండా, సార్ అప్పుడు మీరు పలానప్పుడు మా ఆవిడకి మీరు పైల్స్ ఆపరేషన్ చేయించారు సార్ చలపతిరావు గారితో, సార్ ఇప్పటికీ ఏం లేదు సార్, 20 ఏళ్ళు సఫర్ అయ్యాం, చాలా బాగుందని నాకు చాలా ఊళ్ళల్లో చెప్తారు. నేను కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతాను. ఇవాళ అనుకోకుండా హైదరాబాద్ నన్ను మామూలుగా వచ్చి నన్ను కలవటానికి వచ్చినప్పుడు నేను ఎప్పటి నుంచో ఈ సబ్జెక్ట్ ఒకటి పెండింగ్ ఉండిపోయింది. మన ఎక్స్క్లూజివ్లో మన ద్వారా చెప్దాం అనుకున్నాను. ఈరోజు మనం యానోరెక్టల్ సంబంధించిన భాగంలో పూర్తి స్థాయి నిష్ణాతులై 30 సంవత్సరాల పైబడి పేషెంట్ చూడటంలో దీర్ఘకాలిక అనుభవం ఉన్న డాక్టర్ కేవి చలపతిరావు గారు నా ప్రియమిత్రులు. ఆయన మీకు పరిచయం చేస్తాను. చలపతిరావు గారు, హాయ్. హాయ్, నమస్తే. ఇద్దరు నమస్కారం. హాయ్ చాలు. సో మేమిద్దరం క్లోజ్ ఫ్రెండ్స్ కాకుండా హీజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ డాక్టర్. మామూలుగా మనకి ఎండోక్రాలజిస్టులు, ఆఫ్థమాలజిస్టులు, లేదా ఆయుర్వేద డాక్టర్లు, లేదా హోమియో డాక్టర్లు చాలామంది ఉంటారు. ఆయుర్వేదంలో కూడా ఇది స్పెషల్ భాగం. రెగ్యులర్గా కూడా ఆయుర్వేదం అంటే అన్నీ చేస్తారు, వీళ్ళన్నీ చేయరు. ఓన్లీ యానోరెక్టల్ డిసీజెస్లోనే స్పెషలైజేషన్ చేస్తున్నారు. ఈ ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా విజయవాడ, హైదరాబాద్తో సహా అనేక చోట్ల ఆయన సర్వీస్ అందిస్తూ వచ్చారు. ప్రస్తుతం విజయవాడ ఒక్క దీంట్లోనే ఉంటున్నారు. ఈరోజు మా మిత్రుడు, అలాగే ఈ విభాగంలో ఎక్స్పర్ట్ అయిన డాక్టర్ చలపతిరావు గారి ద్వారా యానోరెక్టల్ వ్యాధులకు సంబంధించి పూర్తి విశేషాలని మనం ఆయన ద్వారా తెలుసుకుందాం. చలపతిరావు గారు, చాలా సంతోషం. కృష్ణ, నేను యాక్చువల్గా వేరే పని మీద హైదరాబాద్ వచ్చిన మిమ్మల్ని కలవటం జరిగింది. మీరు పర్సనల్గా ఇన్వైట్ చేసి, సరే మీరు కంపల్సరీగా మీతో ఒక పాడ్కాస్ట్ చేయదలుచుకున్నాను అని చెప్పినప్పుడు చాలా సంతోషించాను. ఇది చాలా అభినందనీయం. ఎందుకంటే నేను చూస్తూ ఉన్నాను, మీరు మీడియాలో, తర్వాత ప్రజలకి మీరు చేస్తున్న సేవ కానీ కొన్ని వేల మంది, కొన్ని లక్షల మందికి డిఫరెంట్ అంటే వివిధ రకాలైన వ్యాధులతో బాధపడేవాళ్ళు, నాట్ ఓన్లీ డయాబెటీస్, తర్వాత క్యాన్సర్ కావచ్చు, సోరియాసిస్ కావచ్చు, స్కిన్ కేసెస్ కావచ్చు, కిడ్నీ ప్రాబ్లమ్స్, కంప్లీట్ కిడ్నీస్ పాడైపోయిన వాళ్ళు కళ్ళారా చూస్తున్నాం. మీ దగ్గరికి వచ్చి చాలా చేతులెత్తి దండం పెట్టి వెళ్ళే వాళ్ళని మేము కళ్ళారా చూస్తూ ఉన్నాము, వింటూ ఉన్నాము, మీడియా ద్వారా చూస్తున్నాము, మీ యూట్యూబ్ వీడియోస్ చూస్తున్నాము. చాలా చాలా సంతోషం రామకృష్ణ. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలుపుకుంటున్నాను. సో బేసికల్గా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఎవరు ఎక్స్పర్టైజ్గా చెప్పాలి, యానోరెక్టల్ డిసీజెస్ గురించి చాలా డెప్త్గా, అంటే సామాన్యమైన సగటువాడికి అర్థమయ్యేటట్టుగా చెప్పాలి. మీరు గ్రాంథిక సంస్కృతం వాడద్దు, అలాగే అడ్వాన్స్ ఇంగ్లీష్ వాడద్దు. మామూలు నాటు తెలుగులో ఇప్పుడు పైల్స్ అంటారు, ఇంకేదో లూటీలు అంటారు, ఇలా అంటారు అనుకోండి. వాటికి ఇంగ్లీషే కాకుండా వాడుక భాషల్లో ఏమంటారు ఒక ఏరియాలో కూడా ఇలా కూడా చెబుతారు. కానీ ఫస్ట్ పాయింట్, మనకి డైజెషన్ ప్రాసెస్లో చివరి ప్రాసెస్ మోషన్ సంబంధించి మనం వెళ్ళే దీనికి మలద్వారం అంటేనే ఆ రక్తం సంబంధించిన, అంటే ఇంగ్లీష్లో మనం రక్తం అంటాం కదా, రక్తం సంబంధించి అసలు మొత్తం ఎన్ని రకాల డిసీజులు వచ్చే అవకాశం ఉంది, ముందు ఒక లిస్ట్ చెప్పండి. యాక్చువల్గా జనబాహుళ్యంలో ఈ మలద్వార సంబంధించిన ప్రాబ్లమ్స్కి కొంతమంది మూల శంక అంటారు. శంక అంటే ఏంటి? సంస్కృతంలో శంక అంటే డౌట్, తెలుగులో చెప్పాలంటే ఒక అనుమానం.
సో మూల శంక, మూల వ్యాధి ఉందేమో అనే ఒక శంకనే మూల శంక అంటారు. ఓ అదే. కొంతమంది మరికొంతమంది దాన్నే అర్సెస్, అసలు పైల్స్ని సంస్కృతంలో అర్సెస్ అంటారు. అర్సెస్ అనే వ్యాధి అనమాట అది. అలాగే దాన్నే మొలల వ్యాధి లేదా మూల వ్యాధి, లేకపోతే మూల శంక, ఇవన్నమాట. ఇది చాలా జనబాహుళ్యంలో మనం తరచుగా వింటూ ఉన్న లూటీలు బగందర్ కదా అంటారు అవి. తర్వాత ఇంకా ఇట్లా మలద్వార ప్రాంతంలో వచ్చే చాలా రకాల వ్యాధులు, దాదాపుగా ఒక 50-60 రకాల జబ్బులు ఆ మలద్వార ప్రాంతంలో, యానస్ అంటాం కదా మలద్వారాన్ని. సో ఆ ప్రాంతంలో వచ్చే చాలా రకాల జబ్బులు ఉన్నాయి. అందుకోసమే దీనికోసం ఒక సపరేట్ స్పెషలైజేషన్ అవసరం ఏర్పడింది. దీనినే ప్రాక్టాలజీ అంటారు. దాన్ని ఏంటంటే ఇట్స్ డీల్స్ విత్ ఓన్లీ దిస్ యానోరెక్టల్ కండిషన్స్, అంటే మలద్వారానికి సంబంధించిన కండిషన్స్. పెద్ద పేగు యొక్క చివరి భాగం మలద్వారం. సో మన శరీరంలో చాలా అత్యంత ముఖ్యమైన అవయవం, క్యాన్సర్ లెక్క వచ్చేది కాబట్టి అంటే ఒక రకంగా చెప్పాలంటే మౌత్ నుంచి యానస్ దాకా అంతా ఒకటే కదా గొట్టం. సో ఒకే గొట్టం. సో దానిని మనం వివిధ పేర్లు పెట్టాం. ఎందుకు అంటే మన సౌలభ్యం కోసం, సైంటిఫిక్, అంటే ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క ఫంక్షన్ ఉంటుంది, ఫిజియలాజికల్ ఫంక్షన్ ఉంటుంది. మౌత్ అంటే అన్నవాహిక, మౌత్ అంటే మనం ఈ నోరు అంటాం కదా. తర్వాత అన్నవాహిక అంటే ఈసోఫాగస్. ఆమాశయము అంటే స్టమక్ అంటాం. చిన్న పేగు అంటాం, స్మాల్ ఇంటెస్టైన్. పెద్ద పేగు కోలాన్ అంటాం. అలాగే చివరి భాగాన్ని సిగ్మాయిడ్ కోలన్ తర్వాత వచ్చేది రెక్టమ్ అండ్ యానస్. సో దానిని మలద్వార ప్రాంతం అంటాం. సో మలద్వార ప్రాంతంలో వచ్చే జబ్బుల సముదాయాన్ని డీల్ చేయడానికి పనిచేసే స్పెషలిస్ట్ డాక్టర్స్నే ప్రాక్టాలజిస్ట్ అంటారు. ఇప్పుడు మీరు ప్రాక్టాలజిస్ట్ అవుతారా? ప్రాక్టాలజిస్ట్ అంటే అలోపతి భాష లేకపోతే మీ ఆయుర్వేద భాష? దేంట్లో చెప్పుకున్నా కూడా మలద్వారానికి వచ్చే స్పెషాలిటీ బ్రాంచ్ ఇది. ఓకే. అయితే నేను మన అసోసియేషన్లో మనం క్యాంప్స్ చేసేవాళ్ళం. మీకు గుర్తున్నాయి ఆ రోజులన్నీ? అవునవును. కృష్ణా జిల్లాలో 10 ఏళ్ల పాటు చాలా విస్తృతంగా, చాలా మంది. ఇవాళ రామకృష్ణ వచ్చాడు, చాలా మందికి 10 ఏళ్ళు క్రితం వచ్చి పబ్లిక్ మీటింగ్లు చెప్తా ప్రపంచం తిరిగాడు అనుకుంటారు. దాని ముందు చాలా చరిత్ర ఉంది సర్వీస్లో. దాని బ్యాక్గ్రౌండ్ స్టోరీ చాలా ఉంది. దానికి మళ్ళీ 10 ఏళ్ల పాటు కృష్ణా జిల్లాలో ప్రతి విలేజ్ టచ్ చేస్తా 10 సంవత్సరాలు అప్రతిహతంగా పెద్ద క్యాంప్స్. చివరికి అమెరికా నుంచి కూడా డాక్టర్లు తీసుకొచ్చేవాళ్ళు. నా మీటింగ్లకి 25-30 వేల మంది వచ్చేవాళ్ళు. వచ్చినప్పుడు మీకు గుర్తుంది కదా, వస్తే అప్పుడు వచ్చినప్పుడు అనేవాళ్ళు ఏంటి ఎంత జనం అంటే, నాకు ఇప్పుడు వచ్చేది ఏంటి, అప్పుడు నేను మన క్యాంపులు చేసినప్పుడే మన మచిలీపట్నం క్యాంప్ గుర్తుందా? 18,800 రిజిస్టర్డ్ ఓపీ, 18,800. ఆ రోజు డెంటిస్ట్ మన శశి ఆధ్వర్యంలో 200 మంది టీం వచ్చారు. ఒక పక్కన మీరు ఈ ఐ ఆపరేషన్లో మచిలీపట్నంలో చేసిన 18,800 రిజిస్టర్డ్ పేర్లతో సహా నా దగ్గర ఉన్నాయి. ఒకే రోజు పొద్దు నుంచి సాయంత్రం వరకు చేసాం. ఇవన్నీ అసలు చాలేదు కాదు టైం. అసలు రాత్రి ట్యూస్డే రన్ ఇంటూ నైట్ ఆల్సో, రాత్రిపూట కూడా చేయాల్సి వచ్చింది. పొద్దున్న బిగిన్ చేస్తే 7 గంటలకు బిగిన్ చేస్తే రాత్రి 9-10 కూడా అయ్యేది ఓపీలో. ఏది 200 మంది డాక్టర్లు పెట్టినా కూడా అమెరికా నుంచి డాక్టర్లు తీసుకొచ్చేవాళ్ళం. అదంతా ఒక మధుర స్మృతి. కానీ నేను అప్పటి నుంచి పబ్లిక్లో మీకు నేను థ్యాంక్స్ చెప్పలేకపోయాను. ఇప్పుడు నేను చేస్తే చాలా పెద్ద వ్యవస్థలా చేసేవాడిని. నాకు తానా నుంచి సపోర్ట్ చేసేవాళ్ళు, చాలామంది సపోర్ట్ చేసేవాళ్ళు. కానీ మీ విభాగానికి సంబంధించి టోటల్గా ఎక్స్పెండిచర్ అంతా, ఇప్పుడు నాది అక్కడ క్యాంప్ ఆ రోజు అయిపోతే తర్వాత మీరు అపాయింట్మెంట్ ఇచ్చి విజయవాడ వచ్చిన వాళ్ళందరూ కూడా మీ సొంత డబ్బులు ఫ్రీగా చేశారు, పూర్తి ఫ్రీగా. పోలీస్ డిపార్ట్మెంట్లో మీరు 200 మంది పని చేశారు. ఇప్పటికీ నన్ను కలిసిన పోలీస్ వాళ్ళు ఒకసారి మీరు చేయించారు. అప్పుడు డైపర్లు వేసుకునేవాళ్ళం, అప్పటి నుంచి లేదనేవాళ్ళు. ₹1 తీసుకోకుండా చేశారు. నేను మీకు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తాను. ఈ సందర్భంగా అవకాశం దొరికింది. ఈ 30 ఏళ్ళలో నాకు కుదరలేదు మీకు పర్సనల్గా చెప్పడానికి. సో అందరూ ఎదురుకుండా చెప్తున్నాను. సో బాగా జరిగింది. సో ఆ సందర్భంగానే నేను చాలా ఆశ్చర్యపోయింది ఏంటంటే, మన క్యాంపులు విలేజ్లో పెట్టినప్పుడు మీది క్యాంపును మూల పెట్టేవాళ్ళు. ఎందుకంటే మీ దగ్గర రావడానికి ఏదో తప్పు చేసినట్టుగా సంకోచం ఉండేది. కంటి ఆపరేషన్ చేసుకుంటూ వచ్చాడు, మీసాలు వెళ్ళేసుకుంటూ వచ్చేవాడు. మీ దగ్గరకు వచ్చాడు, ముఖంలో మాస్క్ కట్టుకొచ్చేవాడు. యానోరెక్టల్ ప్రాబ్లం అంటే చెప్పుకుంటాం సమాజంలో ఇన్సల్ట్ అని. సో కృష్ణా జిల్లాలో మనం గమనించింది ఏంటంటే, వేల మంది ఆడవాళ్ళకి ఈ ప్రాబ్లం ఉండటం. వాళ్ళు 30 ఏళ్ళు 20 ఏళ్ళు 25 ఏళ్ళు భరించారు, కానీ భర్తతోని పిల్లలతో కూడా చెప్పుకోవాలి. అంటే మా మోషనల్ ప్రాబ్లం అవుతుంది చేస్తుందని. అవన్నీ మనం సక్సెస్ఫుల్గా చేయగలిగాం. అది జస్ట్ మనం మిస్ అవుతాం. రోజున చాలా మార్పు వచ్చింది. అప్పటికి ఇప్పటికీ చాలా మార్పు వచ్చింది. ఎందుకంటే మనం ప్రజల్లోకి, ప్రజాబాహుళ్యంలోకి ఇవన్నీ తీసుకెళ్ళగలిగాం. ఇదేం దాచుకోవాల్సిన జబ్బు కాదు, మనం ఓపెన్గా డిస్కస్ చేయాల్సిన ప్రాబ్లం ఇది. సరైన డాక్టర్ ఉంటే కనుక, మంచి డాక్టర్ ఉంటే కనుక ఇది చాలా ఈజీగా మనం దాన్ని సరిచేయొచ్చు అనేది ఒక దీన్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాం. కాబట్టి నేను ఆల్ ఇండియా రేడియోలో టాక్స్ చేసినప్పుడు కానీ, వేరే దూరదర్శన్ ఇటువంటి టాక్స్ ఇచ్చినప్పుడు కానీ చాలా అవేర్నెస్ చాలా క్రియేట్ చేయగలిగాం. కాబట్టి అప్పటికి ఇప్పటికి చాలా మార్పు వచ్చింది. చాలా ఓపెన్గా ఇప్పుడు ఆడపిల్లలు ఏంటి, మగవాళ్ళు ఏంటి, పిల్లలు ఏంటి ఓపెన్గా వచ్చి డిస్కస్ చేస్తారు. ఏదైనా సిగ్గుపట్ల అది లేకుండా పోయింది. అది అట్లాగే
అసలు మొత్తం లిస్ట్గా చెప్పండి. పాపులర్ మీరు 50-60 అంటే 50 వద్దు, ఒక 7-8 ఒక టాప్ ఉంటాయి కదా, అంటే ప్రజల్లో 90% మందికి వచ్చాయి, ఒక ఖచ్చితంగా 7-8 ఉంటాయి. మలద్వారానికి సంబంధించి ప్రధానంగా ఎక్కువ మంది ప్రాబ్లం మనం చూసుకునేది ఏంటంటే మలబద్ధకం. కాన్స్టిపేషన్. జనరల్గా మనం ఎదురు చూసే ఎక్కువ వ్యాస్ట్ మెజారిటీ ఆఫ్ ద ప్రాబ్లమ్స్లో ప్రధానంగా చూసేది మలబద్ధకమే. మలబద్ధకమే ఇస్ ద ప్రధానమైన కారణం మిగతా ఏర్పడటానికి. అందుకని దాని గురించి ఎక్కువ స్ట్రెస్ చేస్తున్నాం. సో మలబద్ధకం వల్ల ఎవరైనా సరే మోషన్కి వెళ్తున్నప్పుడు మలబద్ధకం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు కొంచెం ఫోర్స్గా స్ట్రెయిన్ చేయాల్సి వస్తుంది. అంటే మొక్కటం అంటాం తెలుగులో. సో ఫోర్స్గా బలవంతాన మలాన్ని బయటికి నెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో మలద్వారంలో ఉండే రక్తనాళాలు వ్యాకోచం చెంది అంటే కొంచెం ఎన్లార్జ్ అయిపోయి పైల్స్ ఏర్పడతాయి. వాటినే మనం మొల్లని, మలద్వార గొట్టం లోపల చిన్న ద్రాక్ష పళ్ళల్లే మీకు అది ఏలాడి గొట్టంలోకి ఏలాడుతూ ఉంటాయి. లోపల బయట కూడా. మలద్వారం లోపల పైల్స్ అంటే ఇంటర్నల్ పైల్స్. మా ఉద్దేశం ఇంటర్నల్ పైల్స్. ఎక్స్టర్నల్ పైల్స్ కూడా ఉంటాయి, కానీ అవి అంత ప్రమాదకరం కాదు. సో మనం డీల్ చేయాల్సింది ఇంటర్నల్ పైల్స్ గురించి. ఎప్పుడైనా సరే లో నుంచి బయటకు వచ్చేది ఇంటర్నల్ పైల్స్, దే ప్రొట్రూడ్ అవుట్ సైడ్, కాబట్టి దాన్ని ప్రొలాప్స్డ్ పైల్స్ అంటారు వాటిని. సో వాటిల్లో కూడా సో మలబద్ధకం వల్ల ప్రధానంగా మనం ఎదురు చూసేది ఇదొకటి. రెండోది ఏంటంటే మలద్వార గోడలు చీరుకుపోతాయి. మోషన్ ఎప్పుడైతే టైట్గా హార్డ్గా అవుతుందో దాన్ని స్కై బ్యాలెన్స్ స్టూల్ అంటారు ఇంగ్లీష్లో. సో అంటే ఇప్పుడు ఫోర్స్గా ఎప్పుడైతే స్ట్రెయిన్ చేస్తున్నాడో పేషెంట్, సో రుద్దుకుని మలద్వార గోడలు రుద్దుకుని అక్కడ ఉన్న పల్సడి పొరలు మెమ్బ్రెయిన్స్ రప్చర్ అవుతూ ఉంటాయి. రప్చర్ అయిపోయి అక్కడి నుంచి బ్లడ్ పడుతూ ఉంటుంది. విపరీతమైన మంట, పోటు, నొప్పి, పేషెంట్ అల్లాడుతూ ఉంటారు. దొడ్లోకి వెళ్ళి వచ్చాక కూడా చాలాసేపు డాక్టర్ గారు సూదులతో గుచ్చినట్టు నొప్పి ఉంటుంది, బాధ ఉంటుంది, బ్లడ్ అక్కడ మోషన్ మీద చార్లాగా నిలువుగా చార్లాగా అంటుకుని పడుతుంది. ఇట్లా రకరకాల సిమ్టమ్స్ ఉంటాయి. దాంట్లో కూడా ప్రధానంగా పెయిన్ ఈజ్ ద మెయిన్ సిమ్టమ్ అనమాట. కానీ పైల్స్కిను ఈ ఫిషర్స్కి ప్రధానమైన డిఫరెన్షియేటింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే అంటే సో ఫిషర్స్. రెండోది ఏంటంటే మలద్వారం ఎక్కువగా చూసే కేసుల్లో ఇదనమాట. ఫిషర్ అంటే మలద్వారం గోడలు చీరుకుపోయి చిట్లిపోయి బాగా ఇబ్బంది కలిగించడం ఫిషర్ అంటాం. మూడోది ఎక్కువగా చూసే కేసుల్లో మలద్వారం చుట్టూతా రంధ్రాలు పడిపోవడం, ఫిస్టులా అంటాం కదా, వాటిని భగంధర వ్యాధి అంటారు. భగంధర వ్యాధి, దాన్నే తెలుగులో లూటీ వ్యాధులు అంటారు. ఫిస్టులా అన్నా భగంధర వ్యాధి అన్నా లూటీ అన్నా ఒకటే. సో జనబాహుళ్యం లూటీ పడిందిరా అంటారు. అంటే ఏంటి లూటీ అంటే ఏంటి? బ్యాంకు లూటీ వేసినట్టు మలద్వారానికి ప్యారల్గా వేరే చోట అర్థం కావాలంటే బ్యాంకు లూటీ చేశాడు రా అంటే ఏంటి? కన్నం పెట్టాడు రా అని కదా. సో మలద్వారం దగ్గర కన్నం పట్టానే లూటీ అంటారు. హోల్ పడిపోవడం. యాక్చువల్గా మోషన్కి వెళ్ళే మార్గం నుంచి రక్తం నుంచి మోషన్ రావాలి, పక్కన ఉన్న రంధ్రం నుంచి కూడా మోషన్ కారుతాం. బైపాస్ వేసుకుంటూ ఉంటాం. ఒక సెపరేట్ ట్యూబ్ లాగా ఫామ్ అయిపోతుంది. నిప్పుడుతుందా? పెయిన్ఫుల్ గా ఉండదు. అది ప్రధాన కారణం ఏంటంటే ఈ ఫిస్టులాస్లో పెయిన్ ఉండదు. అందుకని పేషెంట్ అశ్రద్ధ చేసేటానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. పెయిన్ లేదు కాబట్టి పేషెంట్ నెగ్లెక్ట్ చేస్తారు. కానీ ఆ మలద్వార హోల్స్ అలా ఉన్నప్పుడు పక్కన ప్యారల్గా సైడ్ పడినప్పుడు వాటి నుంచి మలం లీక్ అయ్యే అవకాశం ఉంటుంది కదా? ఉంటుందిగా, డెఫినెట్గా. అంటే మనకు గుర్తుగా చాలా మంది డైపర్లు వేసుకొచ్చారు. అందుకే సో ఇప్పుడే వీళ్ళు ఏంటంటే డయాపర్లు వేసుకోవడం, డాక్టర్ గారు అండర్వేర్ తడుస్తుంది, డ్రాయర్ తడుస్తుంది, లుంగీలు ఖరాబ్ అయిపోతున్నాయి, రక్తం గారటం, రసి గారటం, ఇవన్నీ కూడా. సో ఒక లిస్టులో మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా మనం మలబద్ధకం తర్వాత పైల్స్ తర్వాత ఫిషర్స్, తర్వాత ఫిస్టులా, ఇట్లా చాలా రకాలు. మలద్వారం చుట్టూ ఎప్పుడైతే చెమ్మ తడి ఉంటుందో ఫంగల్ ఇన్ఫెక్షన్స్కి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. సో యానోరెక్టల్ కండిషన్స్లో స్కిన్ కండిషన్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అందులో పెరియానల్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావడం, అక్కడ చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉత్పన్నం అవుతూ అలాంటిది. ఇంకొక ఇంపార్టెంట్ ఎక్కువగా అశ్రద్ధ చేసేది మేము చూస్తున్నది ఏంటంటే సంఘంలో, డాక్టర్ గారు నాకు వేడి చేసింది అంటాడు పేషెంట్. నిజానికి ప్రాబ్లం ఏదో ఉంటుంది, వాళ్ళకి తెలియదు. కానీ పేషెంట్స్ ఏంటంటే నాకు వేడి చేసేసి మొల్ల బయటేసిన డాక్టర్ గారు, లేకపోతే రక్తం పడింది డాక్టర్ గారు అంటారు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. అంటే చాలా సీరియస్ మ్యాటర్ ఇది. మనం ఏదో నవ్వులాటకు చెప్పుకున్నట్లు ఉంటుంది. కానీ ఒక లేడీ సుమారుగా ఒక 50 ఏళ్ళు ఉంటాయి ఇప్పుడు, డాక్టర్ గారు పరీక్ష చేయించుకోవడానికి కూడా సిగ్గుపడిద్దారు. ఎందుకంటే జనరల్గా మరి లేడీస్ అవ్వడం వల్ల కొంచెం మగ డాక్టర్లను కాకపోయినా అసలు డాక్టర్తో చూపించుకోవడం అరుదు. పైగా మలద్వారం మోస్ట్ సెన్సిటివ్ ఏరియా ఇన్ ద బాడీ. సో చూపించుకోవడానికి ఇబ్బంది. డాక్టర్ గారు లక్షణాలు చెప్తాను, మీరు నాకు మందులు రాసి ఇవ్వండి, కొద్దిగా వేడి చేసిందిలే అంది. అట్లా కాదమ్మా, పరీక్ష చేయిందే ఏ స్పెషలిస్ట్ మందులు అనేది ఇవ్వకూడదు, ముందు వ్యాధి నిర్ధారణ చేయాలి, ముందు పరీక్ష చేసి ఫిజికల్ ఎగ్జామినేషన్ ఈజ్ ఎ మస్ట్
అని చెప్పినా వినలేదు ఆవిడ. బలవంతంగా గడ్డం పట్టుకుని బతిమాలింది. డాక్టర్ గారు నాకంటే చాలా చిన్నోళ్ళు మీరు, ఈసారి వద్దులే మందులు రాయండి బాబు అంటే బలవంతాన మందులు రాయించిందండి. సో నాకు ఇష్టం లేదు, కానీ తప్పక రాయాల్సి వచ్చింది. సిమ్టమ్స్ బట్టి సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అంటాం దాన్ని, అంటే ప్రొవిజనల్ డయాగ్నోసిస్ అది. కానీ ఉమ్మన్ డాక్టర్ చూస్తే సరిపోతుంది కదా. సరిపోతుంది, కానీ ఆ స్పెషలిస్టులు ఉంటారు తక్కువ కదా. ఇప్పుడు ఈ ఫీల్డ్లో చాలా తక్కువ ఉంటారు. కానీ ఇప్పుడు జరిగింది చెప్తున్నాను వినండి, చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. 6 months దాకా రాలేదు ఆ పేషెంట్. తర్వాత 6 months తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ ఆవిడ మోసుకుని వచ్చారు. చాలా సన్నగా అయిపోయింది అనమాట. కంప్లీట్ అంటే ఏమంటారంటే క్యాకెక్సియా అంటారు దాన్ని ఇంగ్లీష్లో, అంటే స్కెలిటన్ లైక్. అంటే జస్ట్ స్కెలిటన్ మీద మనం జస్ట్ ఇట్లా దుప్పటి చుట్టినట్టు ఉంటుంది అంతవరకే. దానికి స్కెలిటన్కి మనం బట్టలు వేసినట్టు అంత సన్నబడిపోయింది. ఏంట్రా అని చూస్తే అప్పుడు బ్లీడింగ్ చెక్ చేస్తే మొత్తం ఆ యానల్ కెనాల్ మొత్తం పెద్ద ట్యూమర్ ఫామ్ అయింది, క్యాన్సర్ ఫామ్, సిఏ రెక్టమ్ అయిపోయింది. సో మొదట్లోనే అదే చెప్పాను, మొదట్లోనే ఈవిడ పరీక్ష చేయించుకుని ఉండుంటే 6 నెలల క్రితం మనం ఫస్ట్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ ఉన్నప్పుడే మనం దాన్ని అరికట్టగలిగేవాళ్ళం, సరైన ప్లేస్కి ఆవిడని రిఫర్ చేసి రక్షించగలిగేవాళ్ళం. ఇట్లాంటి కేసులు చాలా ఉంటాయండి. మనం మొహమాటం వల్ల, లేకపోతే మనం బిడియం వల్ల, మన సిగ్గుపడో దాచుకుంటే జరగబోయే పర్యవసానాల గురించి నేను చెప్తున్నాను. నేను కూడా కన్ఫర్మ్ చేస్తాను. ఇప్పుడు నా దగ్గరికి వచ్చేవాళ్ళు రెక్టమ్ క్యాన్సర్ చాలా మంది వస్తారు. వీళ్ళందరూ కూడా మీరు చెప్పిన రెక్టంలో వచ్చినప్పుడు పైల్స్లే, ఇది అదే పోతలే, వెజిటేరియన్ తింటే పోతుందిలే, వేడి చేసి పైల్స్ ఆవిడ అట్లాగే చాలా మంది ఉంటారు. ఇదే ఎగ్జాంపుల్ అనమాట, చాలా మందికి వర్తిస్తుంది. వీళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా చెప్పరు. తమాషా ఏంటంటే భర్తకు చెప్పరు, పిల్లలకు చెప్పరు. నాకు ఇలా నొప్పి వస్తుంది, మోషన్ బ్లడ్ పడుతుంది, ఇలా కాయలాగా వచ్చి బయటపడిందని చెప్పరు. అది మీరు అన్నట్టు క్యాన్సర్ దారితీస్తాయి. వాళ్ళ రెక్టమ్ క్యాన్సర్ ఇస్ వన్ ఆఫ్ ది మోస్ట్ కామన్ అయిపోయింది. ఎందుకంటే మన లైఫ్ స్టైల్, దిస్ ఇస్ ఆల్సో లైఫ్ స్టైల్ డిజార్డర్. ఒక రకంగా చెప్పాలంటే అది ఆ జెనెటిక్ మాడిఫై అయిపోతుంది. మనం అశ్రద్ధ చేయడం వల్ల స్టేజ్ 1 ఈజ్ గోయింగ్ టు స్టేజ్ 2 అండ్ స్టేజ్ 3 స్టేజ్ మారిపోతుంది. మీరన్న బియాండ్ అవర్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్లోకి వెళ్ళిపోతుంది ఒక రకంగా చెప్పాలంటే. మీరు అన్నదాన్ని సపోర్ట్ చేస్తే ఈ మూలం అంతా ఎక్కడ బిగినైందంటే పాతరంకలైంది. ఇప్పుడు ఉన్నది డీహైడ్రేషన్. వాటర్ని ఎప్పుడైతే మీరు మగాళ్ళైతే 5 లీటర్ల పైన, ఆడాళ్ళు అయితే 4.5 లీటర్ పైన తాగటం మానేశారో అప్పటి నుంచి దరిద్రాలు ఎక్కువైనాయి. డీహైడ్రేషన్ చాలామంది తెలియదండి. ఇప్పుడు నేను విఆర్కే డైట్ ఇంత గ్రాండ్ సక్సెస్ అయ్యి వాళ్ళు ఇన్ని జబ్బులు పరిష్కారం కారణం ఏంటంటే, ప్రపంచం నుండి ఏ కీటో డైట్తో సహా ఎవరో కూడా మహా అయితే 8 గ్లాసులు చెప్పారు, ఎక్కువ చెప్తే. అంటే 2 లీటర్ల నీళ్లు మ్యాక్సిమం చెప్తే నేను 5.1 లీటర్లు కనీసం ఇస్తాను. అది కూడా సిస్టమేటిక్గా ఇస్తాను, టైం పెట్టు తాగేటట్టుగా. అంటే ఒకేసారి తాగలేరు మీరు, ఒక టైం పెట్టకపోతే మీరు డిసిప్లిన్ పాటించరు. అలా ఇవ్వటం నా సక్సెస్లో మేజర్ కాంట్రిబ్యూషన్ని 4 పిల్లర్లో ఒకటిగా నేను వాటర్ పెట్టాను. ఆ సక్సెస్ అంటే నాకు తెలుసు. నిజానికి ఏమవుతుందంటే తెలుసుకోవాల్సింది అంటే ఇక్కడ నేను నా అబ్జర్వేషన్ మీ దాకా నేను యాడ్ చేస్తున్నాను. చెప్పండి. అసలు కాన్స్టిపేషన్ అంటే మన ఆహారం దిగిన తర్వాత పొట్టలో అలానే చిన్నపేగలో ప్రాసెస్ అయిన తర్వాత వ్యర్థాలు మొత్తం కోలానికి వస్తాయి కదా. శరీరం వాటర్ ఎంత ప్రాధాన్యత అనుకుంటుందంటే చివరికి రక్తం దగ్గరికి వెళ్ళేటప్పుడు ఫైనల్గా మీకు బయటకు వచ్చే చోట అక్కడి నుంచి కూడా ఒక కొలాల నుంచి వాటర్ లాగేస్తుంది శరీరం. సుమారు 1.8 లీటర్లని అబ్జర్వ్ చేసేస్తుంది. మీరు నీళ్లు బాగా కనుకుంటే వాటర్ ఇట్లా కొలాలను అబ్జర్వ్ అవుతుంది కాబట్టి ఫీసిస్లో ఉండే వాటర్ అంతా లాగినా కూడా స్టిల్ ఇంకా వాటర్ ఉండబట్టి ఒక పేస్ట్ లాగా ఉండి మోషన్ సాఫ్ట్గా ఫ్రీగా. మీరు ఎప్పుడైతే తక్కువ ఇచ్చారో, ఎప్పుడైతే మీ శరీరం సుమారు 1.8 to 1.9 లీటర్ల దాన్ని సక్సెస్ దాంట్లో ఇక మట్టి మిగులుతుంది. మట్టి మిగిలినాక పేస్ట్ అయితే బండి నడుస్తుంది. మట్టి అంటాడు రాదుగా, రాదు అంటాడు అసలు అక్కడ ఫిజియలాజికల్ ఫంక్షన్ దెబ్బతింటుంది. అంటే కోలను, తర్వాత సెగ్మాయిడ్ కోలను, రెక్టము, వాటిలో ఏంటంటే ప్రధానమైన దాని పని ఏంటంటే రీఅబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ అండ్ ఎలక్ట్రోలైట్స్. సో దాని యొక్క ఫిజియలాజికల్ ఫంక్షన్ అది. సో ఎప్పుడైతే అది దెబ్బతింటుందో అక్కడ అందులో ఉన్న చెమ్మను కూడా అగైన్ బాడీ రీఅబ్జార్బ్ చేసేసుకుంటుంది. చేసుకున్నప్పుడు మలం చాలా గట్టిపడిపోయి రాళ్ళైపోయి ఉండలు చుట్టుకుపోతుంది. చాలా మంది పేషెంట్స్ డాక్టర్ గారు వేలు పెట్టి కొద్దిగా లాగాల్సి వస్తుంది. చాలా మంది చెప్తారు నాకు, అట్లా అలవాటు పడిన వాళ్ళు ఉన్నారు. మోషన్కి వెళ్ళి ఓ పక్కకి లాగితే గానీ మోషన్ జారదండి, మేక పెంటికలలో పడిపోతుందండి, అట్లా రకరకాల ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేవాళ్ళు ఉంటారు. నీళ్లు మాత్రం తాగరు. ప్రధాన కారణం లో అమౌంట్ ఆఫ్ వాటర్. వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే నీళ్ళు అంటే నీళ్లే, కూల్ డ్రింక్లను ఇతరే కాదు. అసలు కూల్ డ్రింక్ రంగు నీళ్లు దాన్ని మనం టాక్సిక్ అనొచ్చు. ఎందుకంటే అందులో మరి పురుగు మందుల అవశేషాలు డెఫినెట్గా కలుస్తాయని బోల్డ్ అండ్ రీసెర్చ్లు నిర్ధారిస్తున్నాయి. కాబట్టి అసలు నీళ్ళంటే నీళ్ళు అంతే. పేషెంట్స్కి అసలు మేము చెప్పనే చెప్పం, డోంట్ గో ఫర్ కూల్ డ్రింక్స్. నా ఈ 10 ఏళ్ల అనుభవంలో సో కాల్డ్ కూల్ డ్రింక్స్ నా ఈ 10 ఏళ్ల అనుభవంలో
అంటే డైట్లోకి వచ్చింది రియార్క డైట్తో. అంతకుముందు 10 ఏళ్ళు మనందరం కలిపి ట్రావెల్ చేసింది దీంట్లో. నేను బాగా నేర్చుకుంది ఏంటంటే నా డైట్లో నేను 4 పిల్లర్లో వాటర్ పెట్టడం కారణం మీ ప్రభావం కూడా కొంత ఉంది. ఎందుకంటే మీరు అక్కడ మనం మాట్లాడే సందర్భంలో ప్రతిసారి నీళ్లు బాగా తాగండి అన్నాయి. అవునవును. నాకు సైన్స్ ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. నాకు అప్పుడు వైద్యం గురించి తెలియకపోయినా నాకు మీరు చెప్పిన విధానంలో రిజిస్టర్ అయింది బాగా. నేను 4 పిల్లర్లు పెట్టానంటే అది మీ ప్రభావం చాలా ఉంది. పైగా యానోరెక్టల్ క్యాంప్ చేయడం వల్ల బాగా అలవాటైంది. మీరు అనేవాళ్ళు రామకృష్ణ అసలు వీళ్ళు నీళ్లు తాగారంటే ఏముండదు రామకృష్ణ, అసలు వీళ్ళు రారు మన దగ్గరికి, అసలు నీళ్లు తాగినాడికి యానోరెక్టల్ డిసీజ్ అనేవి రావు అని చెప్పేవాళ్ళు మీరు మొదటి నుంచి తాగేవాడికి. అవును. అదే పిల్లర్గా చేశాను. ఆ సక్సెస్ కూడా నేను చూస్తున్నాను. అయితే ఇప్పుడు ఒక్క చిన్నది మాట్లాడితే పైల్స్ ఉంది. ఓ ట్రీట్మెంట్ ప్రొసీజర్కి వెళ్దాం. మామూలుగా ఎవరికైనా పైల్స్ వస్తే అంటే బాగా అక్కడ అనస్ దగ్గర నొప్పి రావటం, మోషన్కి వెళ్ళాక చాలాసేపు వరకు ఆ నొప్పి ఉండిపోవటం, వాళ్ళ నడక కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఏదో సినిమాలో బ్రహ్మానందం చూపిస్తాడు, నవ్వుకుంటాను కానీ కాదు, కానీ అది బాధ అనిపించినట్టు తెలుస్తుంది. మీరు ట్రీట్మెంట్ ఎలా చేస్తారు, మోడర్న్ మెడిసిన్కి వెళ్తే ఏం చేస్తారు, ఈ రెండు కూడా ఒకసారి చెప్పండి. దీనికంటే ముందు ఒక విషయం చెప్పదలుచుకున్నాను. చాలామంది అనుకుంటూ ఉంటారు ఆయుర్వేదం ఇది అవుట్డేటెడ్, తర్వాత ఎక్స్టింక్ట్, అంటే ఇక అది పెద్ద ఉపయోగం లేని సైన్సు, ఎప్పుడుదో కదా అనుకుంటారు. చరకుడు 2600 సంవత్సరాల క్రితం చెప్పిన కాన్సెప్ట్ ఇప్పటికీ సత్యం అనమాట. ఏమిటి ఆ కాన్సెప్టు? అన్ని వ్యాధులు కూడా ఆమాశయ ఉద్భవజం, అంటే ఏంటి, ఆమాశయంలో పుడతాయి అని చరకుడు చెప్పిన మాటని మా భాషలో చెప్పండి. మీ భాషలో చెప్తున్నాను, అదే వస్తున్నాను. ఆమాశయం అంటే తెలియదు. ఆమాశయం అంటే స్టమక్. సో అన్ని డిజీజెస్ మూలస్థానం స్టమక్, అంటే ఆమాశయోద్భవజం, అంటే అందులోనే ఉద్భవిస్తున్నాయి. అది ఇది అనేది చెప్తున్నాడు. లేటెస్ట్ రీసెర్చ్ ఈజ్ కొరాబరేటింగ్ టు దట్ ఎవిడెన్స్. ఎట్లా అంటే హార్వర్డ్ మెడికల్ ఇది కానీ, అంటే అమెరికాలో, తర్వాత స్టాన్ఫోర్డ్ కానీ, మొత్తం వీళ్ళు చేసిన రీసెర్చ్లో లేటెస్ట్గా వీళ్ళందరూ వెస్ట్రన్ డాక్టర్స్ ఏం చెప్తున్నారంటే బ్రెయిన్ గట్ యాక్సిస్ ఇది మొత్తం వ్యాధులకి మూలం ఇది అని ఇప్పుడు కనిపెట్టారు. కరెక్ట్. సో ఇందాక మీరు అన్నారే, మరి చరకుడు ఎప్పుడో చెప్పాడు కదా అని మీకు చెప్తూ ఉంటారు పేషెంట్లు, డాక్టర్లు కూడా చెప్తున్నారు, ఆయుర్వేదిక్ డాక్టర్స్ అని చెప్తున్నారు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. సో మరి చరకుడు ఎలా చెప్పాడు 2600 సంవత్సరాలు అన్నాడు? రీసెర్చ్ చేయడానికి మీకు ఇంత టైం ఎందుకు పెట్టింది? గట్ మైక్రోబయోమ్ దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మీకు బాగా ఆకలి దొస్తాయింది, ఓ బిర్యానీ ఎదురుగా ఉంటుంది, కుమ్మేద్దాం ఉంటే ఫోన్ వచ్చింది, మన వాడికి యాక్సిడెంట్ అయిందని, కడుపు నిండిపోద్ది తెలుసా, మీరు తినలేరు ఒక మొత్తం కూడా. అదేంటి మీరు కడుపు పడదాకా ఆకలి వేస్తుందిగా, ఆకలి అనే ఫీలింగ్ పోయి వచ్చిందంటే గట్కి బ్రెయిన్కి డైరెక్ట్ బ్రెయిన్ యాక్సెస్ వల్ల జరుగుతుంది. రెండోది మీరు గమనిస్తే, అంటే నేను 100 కేసెస్ చూస్తాను కదా, నెగిటివ్ మైండ్ సెట్ వాళ్ళు ఉంటారు కొంతమంది, వీళ్ళు ఎప్పుడు కడుపు ఉబ్బరంగా ఉంటుంది. పాజిటివ్ మైండ్ వాడికి డైజెషన్ అద్భుతంగా ఉంటుంది. గట్ ఈజ్ ద సెకండ్ బ్రెయిన్ అన్నారు కదా, అది ఖచ్చితంగా వాస్తవం. నేను ప్రతిసారి నేను అబ్జర్వేషన్ చెప్తాను, డైరెక్ట్ రిలేషన్. మీరు గట్ మైక్రోబయోమ్ బాగుంటే బ్రెయిన్ బాగా వర్క్ చేస్తుంది, బ్రెయిన్లో మీకు ఎంత తేడా జరిగిందని కింద కొట్టేస్తుంది. అసలు కొంతమందికి వెంటనే ఐపీఎస్ వచ్చేస్తుంది తెలుసు. ప్రాక్టికల్గా నేను బోర్డు చూసిన కేసెస్, ఒక సాడ్ సిచ్యువేషన్కి వెళ్ళాలనుకోండి, ఏదో ఒక అవమానం, ఇన్సల్ట్, సంథింగ్, రాత్రి అంతా నిద్రపట్ట పరిస్థితుంది, అయిపోయింది ఆడు గట్టి బ్రెయిన్ దగ్గర నుంచి బ్రెయిన్లో తేడా అయితే గట్టి అయిపోయింది. ఇంకోటి చరకుడు చెప్పింది ఏంటంటే ప్రశాంత జీవనం, ప్రశాంతమైన మన వాతావరణం, ప్రశాంతమైన ఆలోచనలు. ఇందాక మీరు అన్నారే ఆ ప్రశాంతత ఉండాలి. దానికి ఏంటంటే మరి ఎప్పుడైతే మీరు స్ట్రెస్ఫుల్ లివింగ్లోకి వెళ్తున్నారో గట్ బ్రెయిన్ యాక్సిస్ దెబ్బతింటుంది, గట్ మైక్రోబయోమ్ దెబ్బతింటుంది, మీకు ఎసిడిటీ ఇంక్రీజ్ అవుతుంది. అక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి కథ అంతా, అన్ని కథలు అక్కడి నుంచి స్టార్ట్ చెప్పారు. రెండో కథ, సో అసలు కథ అదనమాట. సో ఆయుర్వేదం, యోగా ఈజ్ అన్ ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ ఆయుర్వేదం యోగాని ఎందుకు చెప్తుందంటే, ఈ యోగాభ్యాసం వల్ల మనం మెడిటేషన్ చేయటం ద్వారా, మరి ప్రాణాయామం చేయటం ద్వారా మన శరీరాన్ని, తర్వాత గట్ బ్రెయిన్ యాక్సిస్ని మనం రెగ్యులేట్ చేయడం కోసం ఉద్దేశించబడింది ఇది. కాబట్టి సో యోగా హ్యాస్ బికమ్ అన్ ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ ఆయుర్వేదిక్ మా సిలబస్లో యోగా అనేది ఒక సబ్జెక్ట్. వెరీ గుడ్. సో కంపల్సరీగా యోగా కూడా నేర్చుకుంటారు అంతా. మీరు రెండో చెప్పడం మర్చిపోయారు, చెప్పండి. ఫైబర్ అసలు కదా చెప్పండి. సో దీని చాలా ఇంపార్టెంట్ 4 స్టెప్స్ మేము చెప్తాం మా పేషెంట్స్కి. ఏంటంటే ప్రధానంగా ఇందాక వాటర్ ఎక్కువ స్ట్రెస్ చేశారు మీరు. సో ఫస్ట్ థింగ్ ఈజ్ హై ఫైబర్ డైట్. నేను చెప్పే ఫస్ట్ పాయింటే అది నా పేషెంట్స్కి. మీరు అంటే ఆహారపు అలవాట్లు. సో ఆయుర్వేదం ఏం చెప్పింది, వీటన్నిటి ఓకే, జబ్బులన్నీ వస్తాయి. అలోపతిలో తీసుకున్నావా, హోమియోపతి చేసావా, యునానీకి వెళ్ళావా, ఆయుర్వేదంకి వెళ్ళావా, ఇవన్నీ ఓకే. కానీ ఆయుర్వేదం స్ట్రెస్ చేసే ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఆహారము, విహారము, ఔషధము. సో ఇవన్నీ అయిపోయిన తర్వాతే, ఔషధం కూడా ఫెయిల్ అయితేనే శస్త్రచికిత్స. 4 చెప్పింది ఆయుర్వేదం. సో అందులో మీరు పాటించే ముఖ్యమైన ఆహారమే కదా, ఆహారం, విహారం. సో ఆహార విహారాలు. సో ఆహారం అన్నిటికంటే ముందు చెప్పింది ఆయుర్వేదం, మరి ఆహారం గురించే కదా. సో అదే కదా మీరు చేస్తున్నది కూడా. అదే మోడర్న్ మెడిసిన్ కూడా ఒక మందు వచ్చినప్పుడు ఆహారం మందు, ఆహారం పనిచేయనప్పుడు మందు వాడాలని అలోపతి పుస్తకాలు కూడా
ప్రాథమిక అదే ఉంది. కాకపోతే దాన్ని మూసేశారు, అట్లా నా పేజీని మూసేసి సగం నుంచి ఓపెన్ చేసి మనం చూపిస్తారు. సో ఆహార నియమాల్లో ప్రధానంగా మనం పేషెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటంటే, మీరు సరైన మోతాదులో హై ఫైబర్ డైట్ ఇన్ యువర్ ఇది డైట్. ఇక్కడ క్లారిఫికేషన్ కావాలి. ఫైబర్ చాలా రకాలుగా ఉంటుంది, ఎలా అయినా వస్తుంది. మేజర్ వెజిటబుల్స్ వచ్చే ఫైబర్ ఉంటుంది, అలాగే ధాన్యాలు తింటే ఫైబర్ వస్తుంది. ధాన్యాలు తిన్న ఫైబర్ వస్తుంది కదా, తృణధాన్యాలు అంటాం. అది ఏదోటి మన మిల్లెట్స్ అయినా ఏదైనా అనుకోండి. ఈ ఫైబర్కి ఆ ఫైబర్ తేడా ఉంది, ఖచ్చితంగా ఉంది. వెజిటబుల్ నుంచి వచ్చే ఫైబర్ వేరు, తృణధాన్యాల నుంచి వచ్చిన ఫైబర్ హాని కూడా చేస్తుంది. నేను అబ్జర్వేషన్ అన్ని తృణధాన్యాలు బాడీకి సేఫ్ కాదు అని ఆయుర్వేదం ఇప్పుడునే అవి చెప్పింది. పిట్టలకే వాటికి వెళ్ళటం, ఎందుకు వెళ్ళాలో వెళ్ళాల్సి వెళ్ళింది. అవును, కొంత హాని ఉందని కూడా క్లియర్ గా అందులో చాలా చెప్పబడింది. ఎలక్ట్రోలైట్స్ మన వాళ్ళు కొంచెం తృణధాన్యాల మీద, మిల్లెట్స్ మీద ఎక్కువ స్ట్రెస్ ఇచ్చి ఎక్కువ తినేయడం కూడా చేస్తున్నారు ఈ మధ్యకాలంలో. చాలా ప్రమాదం అది. అన్ని అట్లా వాడటం అంత ఉపయోగకరం కాదు. ఫైబర్, చాలా వెజిటబుల్ clear గా- ఫైబర్ మంచిది. చాలా క్లియర్ గా డిఫరెన్షియేట్ చేసింది ఏవేమి తృణధాన్యాలు బాడీకి ఉపయోగకరం, ఏవి కొంచెం హానికరం చేస్తాయి, కొద్ది మోతాదులో తినవలసిన తృణధాన్యాలు ఏంటి, అధిక మోతాదులో తినవలసినవి ఏంటి, తినకుండా వదిలేయాల్సినవి ఏంటి, అవన్నీ కూడా చాలా డిఫరెన్షియేట్ చేయబడింది క్లుప్తంగా అన్నమాట. ఒక్క చెప్పండి మీరు ఇప్పుడు రాగులు, సజ్జలు, తర్వాత కొర్రెలు ఇవన్నీ చాలా ఉన్నాయి కదా. అవును. ఇవన్నీ రాగులు సజ్జలు వరకు ఓకే, కానీ కొర్రలు ఇటువంటివి పనికిరావు, వండుకోవాలి అసలు పనికిరావు. ఎన్ని కొర్రలు ఇవన్నీ కూడా లిమిటెడ్ క్వాంటిటీలోనే తీసుకోవాలని చాలా క్లియర్ గా చెప్పబడింది. అవును, కాదండి. ఫైబర్ అంటానికి ఏ ఫైబర్ అనేది కూడా ముఖ్యం. ఫైబర్ ఇస్ ఆల్సో ఫైబర్ కొంతవరకు ఇంపార్టెంట్. ఫైబర్ అందులో కూడా సాల్యుబుల్ ఫైబర్, ఇన్సాల్యుబుల్ Insoluble ఫైబర్ fiber మళ్ళీ రెండు రకాలుగానే ఉంటుంది మనం తీసుకునే దాంట్లో. వెజిటబుల్ నుంచి వచ్చిన ఫైబర్ అద్భుతమైంది. ముఖ్యంగా మన బెండకాయ లేకపోతే తోటకూర కాడలు. ఇంకా తర్వాత ఫస్ట్ పాయింట్ ఈజ్ హై ఫైబర్ డైట్. మనం 4 అని చెప్పే కదా పాయింట్స్. మేము చెప్పేది ఏంటి అంటే పేషెంట్స్ కి హై ఫైబర్ డైట్. రెండోది ప్లెంటీ ఆఫ్ ఫ్లూయిడ్స్. మీరు అన్నారు వాటర్. సో ఫ్లూయిడ్స్ అంటే ద్రవ పదార్థం, అన్ని ఏదైనా నాట్ ఓన్లీ వాటర్తో పాటు మిగతా మజ్జిగ తాగండి అని చెప్తాం, కొబ్బరి బొండం నీళ్ళు తాగండి అని చెప్తాం. మరి ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంటే. కూల్ డ్రింకులు తాగండి అని చెప్పం మేము. అవును. సో హై ఫైబర్ డైట్, ప్లెంటీ ఆఫ్ ఫ్లూయిడ్స్, రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ. Yes, this సో is very అంటే శరీరానికి వ్యాయామం ఉండాలి. చెమట పట్టాలి. చెమట పెట్టేంత సుశ్రుతుడు దీనికి ఏం చెప్పాడంటే, ఇప్పుడు మనం ఎన్ని క్యాలరీస్ బర్న్ చేస్తున్నాం, 10,000 స్టెప్స్ వేసామా, ట్రెడ్మిల్ మీద ఎంత స్పీడ్ పరిగెత్తాలి, మనం ఇప్పుడు మోడర్న్గా మనం ఇది అనుకుంటున్నామే. అప్పుడు బండగుర్తు ఏం చెప్పాడంటే, మనం ఎంత నడవాలి, వ్యాయామం ఎట్లా ఉండాలి అంటే నుదుటను స్వేదం పట్టాలట. అదొకటి. రెండోది చంకల్లో స్వేదం పట్టాలి. సో నుదుట స్వేదం వచ్చినప్పుడు దట్ పర్సన్ హ్యాస్ ఎనఫ్ క్యాలరీస్ బర్న్డ్ ఫర్ దట్ డే. ఆ రోజుకి సరిపడే క్యాలరీస్ బర్న్ చేశాడు, సరిపడే వ్యాయామం జరిగింది అంటానికి బండ గుర్తు, రూల్ ఆఫ్ థంబ్ అంటుంది. సో అది చాలా క్లియర్. ఎంత అబ్జర్వేషన్ ఉంటే మనం చెప్పగలుగుతాడు సుశ్రుతుడు. చాలా ఫెంటాస్టిక్ థింగ్స్ చెప్పాడు ఆయన సుశ్రుతుడు. అందుకే ఫాదర్ ఆఫ్ సర్జరీ అన్నారు. సో 4వ పాయింట్ ఏంటంటే హై ఫైబర్ డైట్, ప్లెంటీ ఆఫ్ ఫ్లూయిడ్స్, రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ. 4వది ఇంకా ఇంపార్టెంట్ పాయింట్, స్టాప్ స్ట్రెయినింగ్ వైల్ పాసింగ్ స్టూల్స్. అంటే ఏంటి, మోషన్కి వెళ్తున్నప్పుడు, విరేచనం మల విసర్జనకు వెళ్తున్నప్పుడు మొక్కకుండా చూడటం. అంటే సెల్ ఫోన్ పట్టుకెళ్ళమంటారు. అంటే దొడ్లోకి వెళ్ళి, అంటే మేము చాలా మందిని చూస్తున్నాం కదా, పిల్లలేమో స్కూల్ టైం అయింది, బస్సు వచ్చేస్తుంది అని హడావుల్లో వాళ్ళ అమ్మ చేస్తారు బాతున్నారు, ఈడు పోయి బడమంతారు ముక్కడంటే. పెద్దలేమో ఇంకేదో చేస్తూ ఉంటారు. కొంతమంది చుట్ట తాగితే కానీ మోషన్ రాదని చెప్తూ ఉంటారు. రకరకాలు, కొంతమంది న్యూస్ పేపర్లో, కొంతమంది ఇప్పుడు లేటెస్ట్ మొబైల్స్, బాత్రూంలో మొబైల్స్ ఏంటండి. సో ఇందులో ఆయుర్వేదం చాలా క్లియర్గా చెప్తుంది, భోజనం చేసేటప్పుడు కూడా ప్రశాంతమైన చిత్తంతో, అంటే మనసుని కేంద్రీకరించి నువ్వు తినే ఆహార పదార్థాల మీద కాన్సన్ట్రేట్ చేసి తినమన్నారు. ఎవరితో మాట్లాడొద్దని చెప్పాడు. చరకుడు చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు భోజనం చేసే విధానం గురించి కూడా. మనం చాలా ఓవర్లుక్ చేస్తున్నాం దాన్ని. పక్క వాళ్ళతో కూడా ఎవరితోనూ మాట్లాడొద్దు, నవ్వొద్దు, దగ్గొద్దు. మరి అసలు మాట్లాడకుండా భుజించడం వల్ల జీర్ణక్రియ చాలా వేగవంతం అవుతుంది, పర్ఫెక్ట్గా జీర్ణక్రియ జరుగుతుంది. అందుకని భోజనం చేసేటప్పుడు ప్రశాంత చిత్తంతో తినమన్నాడు. సినిమాలు చూస్తా తినమను, టీవీలు చూస్తా తినమను, లేకపోతే ఇంకేమైనా రేడియోలో పాటలు వింటా తినమను, ఇట్లా కాదు. మొబైల్ చూస్తా భోజనం తినటం చాలా క్యాజువల్ ఈటింగ్ అనమాట. ఇవన్నీ చూస్తున్నాం మనం. ఇప్పుడు కుర్రకారు జెన్జీ అంటున్నాం మనం. సో వీళ్ళందరూ చేస్తున్నది ఏంటి, మరి ఆనాడు మన పెద్దలు చెప్పిన మాట ఎందుకు ఇంట్లా, మరి బామ్మ మాట బంగారం మూట అన్నది ఎందుకు? అందుకే ఇప్పుడు అవి వింటే వీళ్ళు బాగుపడతారు, వినప్పుడు ఎవరో చేయగలిగేది ఏమి ఉండదు. మన జనరేషన్లో మోషన్కి వెళ్ళడం చాలా ఫ్రీగా అయిపోయేది అందరికి. ఎందుకంటే మీరు ఎక్కడికి వెళ్ళి నడిచి వెళ్ళేవాళ్ళం, సైకిల్ వేసుకెళ్ళేవాళ్ళం, శారీరక శ్రమ, తిండి కూడా గట్టిగా ఉండేది, తినేది అన్ని చేసేవాళ్ళం. మన తినేది కూడా సారవంతంగా తినేవాళ్ళం. ఇవాళ జంకు తినటం వలన వీళ్ళకి మోషన్స్ నేను చూస్తాను కదా చాలా కేసులు, కుర్రాళ్ళకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం విపరీతంగా ఉంది వీళ్ళకి. ఇప్పుడు దీన్ని ఫైబర్ లేదు, ప్లాస్టిక్ ఫుడ్. ఈ 4 పాయింట్స్ ఏంటంటే ఆల్ దీస్ ఆర్ లైఫ్ స్టైల్ డిజీజెస్. లైఫ్ స్టైల్ అంటే ఏంటి, జీవన శైలి. మన జీవన శైలి ఎప్పుడైతే మారుతుందో
ఆటోమేటిక్గా జీవన శైలికి సంబంధించిన డిజీజెస్ లాంటి ఈ పైల్స్ కానీ ఫిషర్స్ కానీ తర్వాత అవి ఇన్ఫెక్ట్ అయిపోయి ఫిష్లో ఏర్పడటం కానీ అవును. ఇవన్నీ కూడా జీవనశైలి ప్రాబ్లమ్సే. అవును. జీవనశైలిని మార్చుకోగలిగితే ఇవన్నీ ప్రివెంట్ చేయొచ్చు. ఇప్పుడు ఇది ఓకే. ఇప్పుడు నాకు డైరెక్ట్ పాయింట్కి రండి. ఇప్పుడు పైల్స్ వచ్చినాయి ఒక పర్సన్కి. అతను నేను చాలా కేసెస్, వేల కేసెస్ 20 ఏళ్ళ నుంచి చూస్తాను, 25 ఏళ్ళ నుంచి. ఎన్ని జీవితాలు నాశనం అయిపోయినాయో నా కళ్ళతో నేను చూశాను. సర్జరీ చేసేస్తాడు అక్కడ ఏదో వచ్చిందని. స్ప్లింటర్ ఉంటుంది కింద. ఆ స్ప్లింటర్ యాక్చువల్గా మోషన్ మీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళలేరు. ఇప్పుడు మీరు మీ వాష్రూమ్ ఉంది, మీరు పొద్దున్న లేచి మీ ఇంటి దగ్గర బెడ్రూమ్ దాంట్లోకి వెళ్తారు, టాయిలెట్కి వెళ్తారు, వెంటనే మోషన్ అయిపోతుంది. ఇప్పుడు మీరు బయటికి వెళ్ళి ఏదో పబ్లిక్ టాయిలెట్కి వెళ్ళాల్సి వచ్చింది. అది ఎంత బాగున్నా సరే మీరు మోషన్కి వెళ్ళలేరు. ఎందుకని బ్రెయిన్ ఎలా రెగ్యులేట్ చేస్తుంది అది? డెఫినెట్గా అంటే కొత్త ప్రదేశాలు, అన్య ప్రదేశాలు, మన మైండ్ చాలామందికి వాళ్ళ మైండ్ ఫిక్స్ అయి ఉంటుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు అలవాటు పడేదాన్ని బట్టి ఉంటుంది. మనం అలవాటు చేసేదానిని బట్టి కూడా మోషన్ ఉంటుంది. సంచి నిండితే రావాలి కదా, రాదు. డెఫినెట్గా రాదు. ఎలా? ఎందుకంటే అదేంటంటే మనం ముందు ఫిక్స్ అవుతుంది మన బ్రెయిన్. మనం కొత్త ప్రదేశంకి వెళ్తే మోషన్ అవ్వదు. చాలా మంది కొంతమంది అట్లా చెప్తా ఉంటారు, బయటికి వెళ్తే 2 రోజులైనా ఆపేసుకుంటారు, బలవంతాన్ని బిగబెట్టేసి ఆపేసుకున్నారనమాట. కడుపులో తొయ్యదా అసలు ఎందుకంటే వాళ్ళకి ఆ ఫ్రీ పాసేజ్ రాదు, వాళ్ళ బ్రెయిన్ యాక్టివేట్ అవ్వాలి. అంటే ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ కరెక్టే. బ్రెయిన్ నుంచి సిగ్నల్ వెళ్తుంది పేగుకి, పెద్ద పేగుకి సిగ్నల్ వెళ్ళి పెద్ద పేగుని సంకోచ వ్యాకోచాలు ఉంటాయి. అంటే దాని ఏంటంటే పెరిస్టాల్టిక్ యాక్టివిటీని ఇనిషియేట్ చేయాలంటే గట్ బ్రెయిన్ యాక్సిస్ కరెక్ట్గా పనిచేయాలి. సో మోషన్కి వెళ్ళినప్పుడు, అన్ని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు, డిఫరెంట్ ప్లేసెస్ ఉన్నప్పుడు, అనుకూలం కాని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు, లేకపోతే ఏదో ముంచుకొస్తుంది సడన్గా అవ్వదు. చాలామందికి ఏంటంటే బిగపెట్టుకోవడం ఒకెత్తు, వాళ్ళ ముందు పెరిస్టాల్టిక్ యాక్టివిటీ ఇనిషియేట్ అయితే కదా, పేగుల కదలిక ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు కదా నీకు మోషన్ సెన్సేషన్ వచ్చేది. చెప్పిన పెరిస్టాల్టిక్ యాక్టివిటీ అవ్వాలంటే మొటిలిన్ అనే ఒక హార్మోన్ ఉంటుంది. అది ఈ పెరిస్టాల్స్ అనే ఆ ప్రక్రియ జరగడానికి ప్రధాన కారణం మొటిలిన్ హార్మోన్. ఈ మొటిలిన్ హార్మోన్ వాటర్ బేస్డ్. మీరు ఎంత వాటర్ తాగితే అంత మొటిలిన్ వస్తుంది. చిన్న పేగులు పెద్ద పేగుల్లో కదలకొత్త కారణం మళ్ళీ లింకు డిహైడ్రేషన్. అంతేగా. ఇప్పుడు మనం హైడ్రేషన్ ఎందుకు, నీళ్ళు ఎక్కువ తాగు. నేను చెప్తాను నా పేషెంట్స్కి, ప్రొద్దున్నే లేవగానే పరగపోయిన మొహం కడుక్కోగానే ముందు లీటర్ నీళ్ళు తాగండి అని చెప్తాను. ఎందుకు లీటర్ నీళ్ళు ఎందుకు తాగాలి మీతో విభేదిస్తారు అంటే, ఎందుకంటే నీళ్లు తాగడం వల్ల ఏమవుతుందంటే ఇట్ డజంట్ స్టాప్ ఇన్ ద స్టమక్. అంటే ఆమాశయంలో ఆగదు, అక్కడి నుంచి డైరెక్ట్గా పేగులోకి జారిపోతాయి వాటర్. దట్ కాజెస్ మెకానికల్ ప్రెషర్. ఆ మెకానికల్ ప్రెషర్ వల్ల పెరిస్టాల్టిక్ యాక్టివిటీ కొంత ఇనిషియేట్ అవుతుంది. అక్కడి నుంచి ఇంకోటి రెండో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే గట్టిపడిపోయిన మలాన్ని మెత్తబడేటట్టు చేస్తుంది నీరు. సో అక్కడ మెత్తబడిపోవడం వల్ల పెరిస్టాల్టిక్ యాక్టివిటీ ఇనిషియేట్ అవడం వల్ల సిగ్నల్ వస్తుంది బ్రెయిన్ నుంచి, గట్టి సిగ్నల్ వెళ్తుంది. అరే మోషన్కి వస్తుంది, వెళ్ళాలి అన్న ఫీలింగ్ పేషెంట్కి అప్పుడు కలుగుతుంది అనమాట. నీళ్లు తాగకపోయినా మోషన్కి వెళ్ళేవాళ్ళు ఉన్నారు. కానీ జనరల్గా పేషెంట్ వైజ్గా మనం చెప్పేది ఏంటంటే ఈ తాగితే ఉపయోగం ఎక్కువగా ఉంటుంది కాబట్టి నీళ్లు తాగితే మంచిదే, ఆ టైంలో నీళ్లు తాగితే మంచిదే. టోటల్గా 24 అవర్స్లో మీరు చెప్పిన 4 లీటర్ నీళ్ళు అన్నారే, టోటల్ 4 to 5 వాట్ ఎవర్. సో అగైన్ ఇట్ డిపెండ్స్ అనమాట. వాళ్ళ పేషెంట్ యొక్క శారీరక స్థితిగతులను బట్టి మనం నీళ్లు తాగాల్సిన అవసరం. చిన్నపిల్లలకి అంత నీళ్ళు చెప్పలేము. పెద్దవాళ్ళకి ఏమైనా డిజీజెస్ ఉన్నాయా, ఇవన్నీ కూడా కార్డియాక్ ప్రాబ్లం ఏమైనా ఉందా, లివర్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ దాన్ని బట్టి మన అలోపతి వైద్యులు ఏం చెప్తారంటే నీళ్లు లిమిటెడ్గా తాగు, లేదా నెఫ్రోటిక్ సిండ్రోమ్ ఉందా, కిడ్నీ సంబంధించిన ప్రాబ్లమ్స్, నీళ్ళు అసలే తాగొద్దు అంటారు. కానీ ఇప్పుడు మీరు చెప్తున్నది, మీరు చూస్తున్న కేసులను బట్టి మనం ప్రాక్టికల్గా చూస్తున్నది ఏంటంటే నీళ్ళు తాగండి అని మీరు చెప్తున్నారు. సో అదేంటంటే చాలా డిఫరెన్సెస్ ఉంటున్నాయి అక్కడ. పేషెంట్ టు పేషెంట్ వేరియేషన్ వల్ల మనం ఆ నీటి మోతాదుని ఫిక్స్ చేయడం కష్టం. సింపుల్ లాజిక్ అండి. మనిషికి కనీసం 3 లీటర్లు 4 లీటర్లు కావాలనుకోండి. నువ్వు కిడ్నీ పోయింది కదా, నువ్వు 1 లీటర్ నీళ్ళు ఇస్తే ఆడట్ట మనిషి మిగతా సెల్స్ ఎలా సర్దుకుంటాయండి? ఎలా సర్దుకుంటే మిగతా? ఇప్పుడు మీరు కరోనా వచ్చింది, మీకు ఆదాయం లేదు, మీ ఇంటి అద్దె అవుతుందా, ఈఎంఐ అవుతుందా, ఫుడ్ ఖర్చు అవుతుంది, ఏది ఆగదు కదా, ఎలా ఊరుకుంటారు వాళ్ళు? అట్లానే వాటర్ కావాల్సిన శరీరంలో ప్రతి సెల్కి కావాలి. మీరు చెప్పండి, కొలానికి కావాలి, ప్రతి సెల్కి బోన్ దగ్గర నుంచి ప్రతి సెల్కి కావాలి కదా. మీరు 1 లీటర్ ముష్టి నీళ్ళు తాగితే అసలు మనిషే పోతాడుగా. మీరు చెప్పే కాన్స్టిపేషన్ తాలూకు అన్నీ వస్తాయిగా. మనిషి పోయినాక బోన్ కిడ్నీలు ఏం చేసుకుంటారు? అందుకని నేనేం ప్రపోజ్ చేస్తానంటే డివైడ్ చేస్తాను రోజు మొత్తం మీద వాటర్ని. 100 ml కావచ్చు, 200 ml కావచ్చు, 300 ml, అది మల్టిపుల్ టైమ్స్ ఈక్వల్ ఇంటర్వల్స్లో టైం పెట్టుకుని ఇచ్చేటట్టుగా నేను సిస్టమ్ తీసుకొచ్చా. ఆ సిస్టమ్తో నేను అమేజింగ్ రిజల్ట్స్ నేను సృష్టించగలిగాను. డెఫినెట్గా ఒకేసారి ఎప్పుడు తాగకూడదు. డెఫినెట్గా డివైడెడ్ డోసెస్గా తీసుకోవాలి. 20 లీటర్ పెట్రోల్ ట్యాంక్ ఉండే కార్కి మీరు 100 లీటర్లు కొట్టించి ఉపయోగం ఏంటి? 20 లీటర్లు డిఫరెంట్ టైమ్స్లో కొట్టించుకుంటూ ఉండాలి. ఇది నేను చెప్పేది. అందుకని నేను టైం ఇస్తాను. వాటర్ టైంకి ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ అని చెప్పి నేను సక్సెస్ చూశాను. అది పక్కన పెడితే
సర్జరీలు చేస్తున్నారు. ఇందాక మీరు అడిగారు అది సర్జరీ చేసినప్పుడు స్పింక్టర్ కట్ అవుతుంది కదా అది. అనే డౌట్ చాలా నేను చూశానండి నా కళ్ళతో. కరెక్ట్ మా బంధువుల్లోనే సహజంగానే ఈ జీవితం నాశనం, సూసైడ్ చేసుకుని బెటర్ అండి. నేను ప్రిస్క్రిప్షన్ అలా వస్తే ఏమంటుంది సార్, సూసైడ్ అని రాస్తాను. గోండి సూసైడ్ అని రాయాల్సిందే, అంత జాలేస్తుంది. ఇప్పుడు వాడు తయారైనట్టు మలద్వారం నుంచి పడిపోతాయంటే ఆడు డైపర్లు రోజు 10 డైపర్లు మార్చుకునే ప్రతి జీవితాంతం అలా ఉంటే ఆ స్ప్లింటర్ మన హోల్డ్ చేసే స్ప్లింటరు మీకు పోతే జీవితమే ఉందండి. అసలు మనిషి ఎందుకు బతకాలి చెప్పండి? మీరు వేయగలరా? 100 కోట్లు ఖర్చు పెట్టిన కొత్త స్ప్లింటర్ వేయలేరు కదా. సర్జరీలో ఎన్ని జీవితాలు చాలా చూసాను. ప్రాబ్లమ్స్ ఉన్నాయండి అవి. అందుకని నేనైతే మొహాట్ లేకుండా చెబుతాను. అందుకే ఇటువంటి కేసెస్లో ఏంటంటే ఆయుర్వేద ట్రీట్మెంట్స్ ఎక్కువగా జనాలకి ఇప్పుడు ఆయుర్వేదం పట్ల ఎందుకంటే ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఇప్పుడు సర్జరీ చేయించుకుని ఫెయిల్ అయ్యే కేసులు నేను చూస్తుంటాను. నా దగ్గర చాలామంది 2 సార్లు నేనే మీ దగ్గర బోల్డ్ మంది చూస్తాను. ఫిస్ట్లా కేసెస్, ఫెయిల్ అయిన కేసెస్ మన దగ్గరికి వస్తూ ఉంటాయి. సో ఇందులో ఏంటంటే మెయిన్ థింగ్ ఏంటంటే స్పింక్టర్ డ్యామేజ్ కాకుండా మనం ఎలా చేయగలిగాం అనే దాని మీద వండర్ఫుల్ టెక్నిక్స్ ఆయుర్వేద విధానంలో ఉన్నాయి. మనకు సుశ్రుతుడు చెప్పిన ఈ టెక్నిక్స్ క్షారసూత్ర విధానం కానివ్వండి, లేటెస్ట్ బోల్డంత రీసెర్చ్ జరుగుతుంది దీని మీద కూడా ఫిస్ట్లా సంబంధించి. సో బెనారస్ హిందూ యూనివర్సిటీలో దీని మీద బోల్డంత రీసెర్చ్ జరిగింది. యాక్చువల్గా నాకు మీ ఫిస్ట్లా అనేది వచ్చినప్పుడు అంటే మలద్వారానికి ప్యారల్గా హోల్స్ లాగా పడతాయి కదా, ఆ పడినప్పుడు ఆయుర్వేదంలో థ్రెడ్ ట్రీట్మెంట్ చేస్తారు కదా, క్షారసూత్ర అనే పేరు మీద కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలరా? అది అవును, క్షారసూత్ర విధానం సుశ్రుతుడు చెప్పిన విధానం ఇది అనమాట. ఇది యాక్చువల్గా 1890-1900 సంవత్సరం వరకు దాని గురించి అసలు మొత్తం మర్చిపోయారు. అంటే దట్ నాలెడ్జ్ వాజ్ లాస్ట్ యాక్చువల్లీ, అంటే ఎక్స్టింక్ట్ అయిపోయింది. అంటే ఆయుర్వేదంలో సుశ్రుతుడు చెప్పిన 2000 సంవత్సరాల నాడు చేసిన టెక్నిక్స్ ఏంటి, ఎలా ఉన్నాయి, దీని గురించి అసలు ఎవరికి తెలియదు అనమాట. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే 1960s నుంచి 70sలో బెనారస్ హిందూ యూనివర్సిటీలో దీనికి సంబంధించిన రీసెర్చ్ ఇనిషియేట్ చేశారు అక్కడ రీసెర్చర్స్. సో నేను అక్కడ ఎంఎస్ చేశాను కాబట్టి నాకు బాగా ఐడియా ఉంది. తర్వాత వాళ్ళు ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్ మీద ఆ రోజు సుశ్రుతుడు ఏం చేసి ఉంటాడు, మత్తు ఏమి ఇచ్చి ఉంటాడు, అసలు మత్తు లేకుండా ఎలా చేయగలం, ఎనస్థీషియా లేకుండా మనం కోసేయలేం కదా. సో అక్కడ జరిగిందనమాట. ఒరిజినల్గా రీసెర్చ్ అంతా బెనారస్ హిందూ యూనివర్సిటీలో కాశీ హిందూ విశ్వవిద్యాలయంలో స్టార్ట్ అయింది. ఇంకో విషయం చెప్పనా, విచిత్రమైన విషయం, సుశ్రుతుడు పుట్టింది పెరిగింది కాశీలో, సుశ్రుతుడు ప్రాక్టీస్ చేసింది కాశీలో. సుశ్రుత సంహిత అనే అద్భుతమైన గ్రంథాన్ని, సర్జరీ సంబంధించిన గ్రంథాన్ని రాసింది కాశీలో, ప్రపంచం మొదటి. కాబట్టి అన్ని విధాలను కాశీ హిందూ విశ్వవిద్యాలయంలో సుశ్రుతుడు చాలా పెద్ద ప్రాధాన్యత ఉంది, దాని ప్రాముఖ్యత ఉంది. కాబట్టి నేను చాలా ధన్యుడిగా భావిస్తున్నాను ఆ కాశీ విశ్వవిద్యాలయంలో నేను చదువుకోవడం అనేది నా జన్మ ధన్యమైందని భావిస్తూ ఉన్నాను నేను. ఇందులో ఇంపార్టెంట్, మీరు క్షారసూత్ర గురించి అడిగారు కదా, ఇందులో ఇక్కడ కనిపెట్టారనమాట. అరౌండ్ 1970sలో ఇది బయటికి తీసుకురాబడింది క్షారసూత్ర విధానం. ఆ తర్వాత అక్కడి నుంచి స్టిల్ అది ఆన్ గోయింగ్ ప్రాసెస్ అనమాట. రీసెర్చ్ అనేది ఆన్ గోయింగ్ ప్రాసెస్. దానికి మెడికేటెడ్ సెటాన్ అంటారు దాన్ని ఇంగ్లీష్ పరిభాష. దాంట్లో దానికి ఏంటంటే క్షార సూత్ర అంటే ఏంటి, కాటన్ థ్రెడ్కి కొన్ని క్షారాల అప్లికేషన్, అంటే కొన్ని వనమూలికల మిశ్రమాన్ని, రసాయనాలని దానికి ఒక పోత వాడతారు. ఏంటది, ఎన్ని మూలికలు వాడతారు, ఏం వాడతారు చెప్పగలరా? కొన్ని అందులో ప్రధానంగా 3-4 మూలికలే ప్రధానంగా వాడేది. ఏంటంటే హరిద్ర అంటే పసుపు, క్షీరం వాడతారు. క్షీరం అంటే అర్క క్షీరం అంటే, లేకపోతే స్నుహి క్షీరం అంటే జముడు పాలు అంటాం కదా, బ్రహ్మజముడు కదా, అందులో పాలు వస్తాయి కదా, అది. తర్వాత పసుపు, ఇట్లాంటివి అన్నమాట. తర్వాత కాపర్ సల్ఫేట్ కొంతమంది యాడ్ చేస్తారన్నమాట. ఇవన్నీ కూడా దానికి పూత పూసి ఒక లేయర్ లాగా పోస్తారనమాట. పూసి దాన్ని స్టెరిలైజేషన్ చేస్తారు. ఈ టెక్నిక్స్ అన్ని డెవలప్ చేసింది వాళ్ళు ICMRతో కొలాబరేట్ అయ్యి, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్తో కొలాబరేట్ అయ్యి ప్రాజెక్ట్ శాంక్షన్ చేయించి సెంట్రల్ గవర్నమెంట్ ఈ ప్రాజెక్ట్ ఇచ్చింది. బెనారస్ హిందూ యూనివర్సిటీలో దీని వండర్ఫుల్ రీసెర్చ్ జరిగింది. చాలా క్షారసూత్ర విధానం అక్కడ పుట్టిందనమాట బెనారస్ హిందూ యూనివర్సిటీలో. అయితే లేటెస్ట్గా మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను, ప్రొఫెసర్ మనోరంజన్ సాహు మా గురువు గారు, అక్కడ ప్రొఫెసరు, ఆయన చేసిన రీసెర్చ్ చాలా ప్రామాణికమైనది. దీంట్లో ఏంటంటే క్షారసూత్రాలు కూడా హీ హాజ్ టేకెన్ దట్ ఫార్వర్డ్, అంటే ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళి కొన్ని కొత్త టెక్నిక్స్ని కూడా కనిపెట్టారు. దీంట్లో కాంప్లెక్స్ టైప్ ఆఫ్ ఫిస్టులా అంటే ఏంటంటే ముడి చుట్టూతో ఒక 10 రంధ్రాలు బండి అనుకోండి, ఒక రంధ్రం పెడితే ట్రీట్మెంట్ చేసే విధానం వేరుగా ఉంటుంది. క్షారసూత్రం అందరికీ వేస్తాం, అది వేరే విషయం. కానీ టెక్నిక్స్ని అసలు మార్చేశారు, ఎంటైర్లీ డిఫరెంట్ టెక్నిక్స్ తీసుకొచ్చేసారు ఆయన. సో అప్పుడు ఒక రంధ్రం పడితే చేయాల్సిన టెక్నిక్ ఒక రకంగా అడుగుతున్నా. రంధ్రం ఉంది కదా, రంధ్రం అనేది యానసన్ సెంటర్ పాయింట్ అనుకోండి, అక్కడి నుంచి ఎంత దూరం వరకు పడచ్చు? సపోజ్ ఇది సెంటర్ పాయింట్,
ఇంత దూరమా, ఇంత దూరమా, ఇంత దూరమా, ఇంత దూరమా, అది ఎలా అగైన్ ఇట్ డిపెండ్స్ ఎటు ఎక్కువ? ఇట్ డిపెండ్స్ ఆన్ ద పేషెంట్ శారీరక స్థితిగతులు, పేషెంట్ యొక్క స్టేటస్, ఎంత దూరం మ్యాక్సిమం పడచ్చు? ఎంత మలద్వారం దూరం నుంచి ఎంత డిస్టెన్స్ ఉండొచ్చు? ఎంత దూరమైనా పడచ్చు, ఎక్కడ పడచ్చు? ఎక్కడైనా పడచ్చు. అంటే ఏంటి ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ మలద్వారం దగ్గర రంధ్రం పడిన ట్రాక్ అది తొలుచుకుంటా కండరాల మధ్యలోంచి వెళ్ళిపోయి బొడ్డు దగ్గర ఓపెన్ అయిన కేసు చూసాం మేము. అక్కడ కూడా అబ్డామిన్లోకి వెళ్ళిపోయినాయి, Even అబ్డామిన్లోకి వెళ్ళిపోయినాయి, పిల్లల దగ్గర కూడా కాదు, పిర్రల దగ్గర కాదు, అసలు అబ్డామిన్లోకి వెళ్ళిపోయి మరికొన్ని కేసులు టెస్టిస్లోకి వెళ్ళిపోయి టెస్టిస్లోంచి కారుతా ఉంటుంది. కారుతా కొంతమంది లేడీస్లో అయితే మానవులోకి వెళ్ళిపోయి వెజనాలో వెజైనల్ వస్తుంది. వెజనాలో నేను చాలా కేసు చూసాను. ఓపెన్ అయితే మోషన్ వెజనాలోంచి కూడా వస్తుంటుంది. మలద్వారం నుంచి రావాల్సింది కరెక్ట్. పైన వెజన రెక్టో వెజనల్ ఫిస్టులాస్ నా దగ్గర రెగ్యులర్గా వస్తాయి కేసెస్. సర్జరీస్ జరిగితే ఫెయిల్ అయ్యి రెక్టో వెజనల్ ఫిస్టులాస్ ఏర్పడే అవకాశం మరికొంత ఉంటుంది. కానీ న్యాచురల్గా కూడా రెక్టో వెజనల్ ఫిస్టులాస్ ఇవన్నీ కూడా ఏర్పడే ఛాన్స్ ఉంటుంది. మరి కొంతమంది పేషెంట్లు మేము చూసిన వాళ్ళు మోకాళ్ళ కిందకు వచ్చి కాఫ్ మజిల్ ఇక్కడ రంధ్రాలు పడ్డాను చూసాం. అంత దూరం ట్రావెల్ చేసి ఎంత దూరం అని ఎలా చెప్తాం? అదే ఎలుకలు అంగుళం 2 అంగుళాలు అనేది ఎలా ఉంటుంది? దాని ప్రామాణికమైన లేదు. బ్యాక్టీరియా క్రిములు అక్కడి నుంచి తోలుచుకుంటే వెళ్తూనే ఉంటాయి. అదే సో మోకాళ్ళ కింద అక్కడ రంధ్రాలు పడిపోయినా చూసాం. ఇక్కడ ఆరిజిన్ ఏంటా అని చూస్తే యానస్ దగ్గర ఉందన్నమాట. అసలు రూట్ కాజ్ అక్కడ ఉంది. సో అట్లా అటువంటి వాటికి కూడా మేము ట్రీట్ చేస్తూ ఉంటాం ఈ క్షారసూత్ర విధానం ద్వారా. సర్జరీ వల్ల పొరపాటును కూడా ఛాన్సే లేదు. సర్జరీ కోసేదలు బారేస్తారు మళ్ళీ ఎంత వస్తాం రూట్ అదే. ఇప్పుడు మలద్వారం చుట్టూ ఒక 10 రంధ్రాలు బండి. ఇప్పుడు మీరు సర్జరీ చేసి ఏం చేస్తారు? ఇప్పుడు మీరు చెప్పిన స్పింక్టర్ ఆటోమేటిక్గా దాన్ని మనం కట్ చేయాలి కదా. ఎప్పుడైతే స్పింక్టర్ కట్ చేసామో మలద్వార కండరాలు రిలాక్స్ అయిపోయి మోషన్ కంట్రోల్ ఉండదు. సో పేషెంట్కి ఎప్పుడైతే కంట్రోల్ లూజ్ అయ్యాడో మోషన్ వచ్చిన సెన్సేషన్ ఉంటుంది, కానీ మోషన్ ఆపుకోలేదు. సో మోషన్గా లేచి పరిగెత్తే లోపు కారిపోతుంది. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ చాలా అధికంగా ఉంటాయి. పోస్ట్ సర్జికల్ కాంప్లికేషన్స్తో మన దగ్గరికి వచ్చే కేసులకి ఈ దీనికి క్షారసూత్ర విధానం కాకుండా అప్పుడు ఇందాక చెప్పానే మనోరంజన్ సాహు సార్, ఆయనకి పద్మశ్రీ ఇచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దేనికంటే ఈ టెక్నిక్స్ కనిపెట్టినందుకే. దాన్ని ఇఫ్టాక్ టెక్నిక్ అంటారు. లేటెస్ట్గా ఇంటర్సెప్షన్ ఆఫ్ ఫిస్టులస్ ట్రాక్ట్ విత్ అప్లికేషన్ ఆఫ్ క్షారసూత్ర అని IFTAK అనే ఇఫ్టాక్ అనే టెక్నిక్. సో మల్టిపుల్ ఓపెనింగ్స్ ఉన్నప్పుడు చేయాల్సిన విధానం ఏంటి, టెక్నిక్ ఏం వాడాలి? క్షారసూత్రం అందరికీ చేస్తాం. ఇటువంటి టెక్నిక్స్ చేసిన ఎక్స్పర్టైజ్ కొద్ది మందికే ఉంటుంది. నేను బేసికల్గా డైట్ గురించి మాట్లాడేటప్పుడు నాకు అలోపతికి ఒక క్లాస్ నడుస్తుంది కదా. నేనైనా మొదటి నుంచి 10 ఏళ్ళని చెప్పింది అంటే సర్జన్లు దేవుళ్ళు లాంటి వాళ్ళు చెబితే అది నాకు ఎప్పుడు తిరిగిన స్ట్రాంగ్ ఒపీనియన్. కానీ అలోపతిలో నేను సర్జరీలు ఇతర ప్రోటోకాల్ స్ట్రాంగ్గా నేను సపోర్ట్ చేస్తాను. కానీ యానోరెక్టల్లో మాత్రం వీళ్ళు మందుల కంటే ఘోరమైన వాళ్ళని నేను చెప్తాను. ఎందుకంటే అతను చేసే చిన్న పొరపాటు యువతలు సూసైడ్ చేసినట్టు చేస్తుంది. అలాంటప్పుడు ఆ రిస్క్ ఎందుకు తీసుకుంటున్నావు నువ్వు? అక్కడ పోవటం గడ్డపోవటం కాదు ప్రమాణం. వాడు యాన సరిగ్గా ఉంటా తగ్గించాలి, లేకపోతే అలా వదిలి కనీసం ఉంటాడు, మామూలుగా ఉంటాడు. నువ్వు స్ప్లింటర్ పీకెత్తే వెంటనే ప్రిస్క్రిప్షన్ రాసే గోఫర్ సూసైడ్ అని. అది అంటే ఈ మధ్య కాలంలో మేము ఎక్కువగా చూస్తున్న కేసులు లేజర్. సో లేజర్లో ఏంటి పరిస్థితి? దాని గురించి అదే చెప్తాను. నాకు అవగాహన లేదు పూర్తిగా. దాని గురించి ఏంటంటే చాలా మంది పేషెంట్స్ అంటే ఈ గూగుల్ సెర్చ్ చేసేసి, యూట్యూబ్లు చూసేసి, వీడియోలు చూసేసి డాక్టర్ గారు నాకు లేజర్ చేసేయండి ఫిస్టులాక్ అని వస్తూ ఉంటారు. రైట్ అయ్యండి మీరు కూడా రెడ్ లైట్. సో లేజర్ ట్రీట్మెంట్స్ వీ డూ దట్. మా దగ్గర అన్నీ ఉన్నాయి, లేటెస్ట్ టెక్నాలజీ ఎక్విప్మెంట్ అంతా ఉంది. కానీ ఫిస్టులాస్లో అది చాలా బ్యాడ్ రిజల్ట్ కలిగిస్తుంది. కాబట్టి మల్టిపుల్ ఓపెనింగ్స్ ఉన్నప్పుడు లేజర్ చేసి ఇప్పుడు లేజర్ అంటే ఏంటి? లైట్ యాంప్లిఫికేషన్ ఫర్ స్టిమ్యులేషన్ ఆఫ్ ఎమిటెడ్ రేడియేషన్, LASER అంటే ఏంటి? లేజర్తో నువ్వు కట్ చేస్తున్నావు. కత్తితో కోసే విధానమే లేజర్ కూడా కట్ చేస్తుంది. కత్తి కూడా అదే పని చేస్తుంది కదా. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లేజర్ అండ్ ఏ నైఫ్? రెండు ఒకటే, చేసే పని ఒకటే. అది అవగాహన ఇప్పుడు ప్రజాబాహుళ్యంలో అంత అవగాహన ఉండక అదేదో లేటెస్ట్ అనుకుంటా ఉంటారు. డాక్టర్ గారు నాకు లేజర్ చేయండి, లేజర్ ఉందా మీ దగ్గర, ఇట్లా అడుగుతూ ఉంటారు. లేజర్ ఉన్నా కూడా ఐ డోంట్ ప్రిస్క్రైబ్ లేజర్ ఫర్ ఫిస్టులాస్. అందులోనూ కాంప్లెక్స్ ఫిస్టులాస్లో లేజర్ చాలా అట్టర్ ఫెయిల్యూర్. అది మీరు ఒక ఫిస్ట్లో వచ్చిన పర్సన్ ఉన్నాడు, మలద్వారం పేర్లుగా 3 నెలలుగా పడినాయి, ఆడికి ఎక్కడో దూరాన ఉంది, అది ఇంత బార్ ఉంది అనుకోండి, మీరు థ్రెడ్ ఎలా వేస్తారు దాంట్లోకి అసలు ఆ సన్న హోల్? అదే టెక్నిక్. అందుకోసమే ఇఫ్టాక్ టెక్నిక్ అనే చాలా లేటెస్ట్ టెక్నిక్స్. చాలా మంచి ప్రశ్న అడిగారు మీరు. యాక్చువల్గా ఏంటంటే అసలు ఆరిజిన్ బయట రంధ్రం కాదు. ఇప్పుడు బయట రంధ్రం ఎందుకు ఏర్పడింది? లోన మలద్వారం లోపల యానల్ గ్లాండ్స్ అని కొన్ని ఉంటాయి, అంటే గ్రంథులు ఉంటాయి. ప్రతి మనిషికి యానల్ గ్లాండ్స్ అని ఉంటాయి.
అవి ఎక్కడుంటాయి? మలద్వారం లోపల దాదాపు 1.5 to 2 సెంటీమీటర్స్ లోపల డెంటేట్ లైన్ అని ఉంటుంది. ఓ ఆ డెంటేట్ లైన్ మీద యానల్ గ్లాండ్స్ చుట్టూతా సర్కంఫరెన్షియల్గా ఆ రౌండ్గా పుడుపులు పుడుపులుగా ఉంటాయి కదా. మలద్వారం లోపల ఒక అంగుళం లోపల యానల్ గ్లాండ్స్ ఎప్పుడైతే ఉంటాయో యానల్ గ్లాండ్స్లో ఒక గ్లాండ్ ఇన్ఫెక్ట్ అవుతుంది ఓ ఏదో ఒక కారణం చేత. ఓకే, అసలు రూట్ కాజ్ అది. ఆ యానల్ గ్లాండ్ ఇన్ఫెక్ట్ అవటం ఈ హోల్ కాదు మన హోల్ ఏర్పడుతుంది. యానల్ గ్లాండ్ ఇన్ఫెక్ట్ అవటం వల్ల అక్కడ బ్యాక్టీరియా క్రిములు అక్కడి నుంచి తోల్చుకుంటూ బయటకు వస్తాయి. అక్కడి నుంచి బయటకు వస్తాయి. అక్కడి నుంచి బయటకు వచ్చి బయట రంధ్రం ఇక ఇమ్మెటీరియల్ నువ్వు ఎక్కడైనా ఏర్పడొచ్చు. అది అదే ఒక ఎలుక బయట రావాలనుకోండి, లోపల భూలో అది బాధేసింది. అంతే. అది తోల్చుకుంటూ ఎలా వస్తుంది? అలా మలద్వారం బయట అంగుళం దూరం ఏర్పడిందా, 10 అంగుళాల దూరం ఏర్పడిందా, మోకాల కిందకి వెళ్ళిందా, అడ్డామంలోకి వెళ్ళిందా అనేది ఇమ్మెటీరియల్ ఎక్కడున్నా మొదలుండేది అక్కడ ఉండాల్సింది. మొదలు అది. సో నువ్వు దాన్ని ఎలా ట్యాకిల్ చేస్తావు అనేది నీ ఎక్స్పర్టైజ్. అది సో ఎక్స్పర్టైజ్ లైజ్ ఇన్ హౌ యూ ఐడెంటిఫై ద ఇంటర్నల్ ఓపెనింగ్. దాన్ని ఇంటర్నల్ ఓపెనింగ్ అంటారు. ఇది మనం బయట మీకు చూసే ఆ పదింట్లో రంధ్రాన్ని, మీరు ఎలా కనిపెడతారు దాన్ని? సో ఎక్స్టర్నల్ ఓపెనింగ్స్ చూస్తున్నాం మనం. అవును, మనం మామూలుగా కామన్ ఏంటంటే ఏదో పిర్ర పక్కన దూరం పడింది రంధ్రాలు పడింది అందులోంచి క్షారసూత్ర వేసినందు మాత్రం సక్సెస్ అవ్వదు. అందుకే చాలా నో మంది డౌట్ అవుతారు. అందులో. సో చాలా మంది చేస్తుంటారు. ఈవెన్ అలోపతిక్ డాక్టర్స్ క్షారసూత్ర చేసేవాళ్ళు చాలా మంది నాకు తెలుసు చేస్తారు. ఎందుకంటే సర్జరీ ఫెయిల్యూర్ అని వాళ్ళకే తెలుసు. ఈ ప్రపంచంలో ఒక ఫెయిల్యూర్ని, మాది ఫెయిల్యూర్ని ఒప్పుకున్న ఇది మాత్రం మీదనే రెక్టల్ అట్లా వాళ్ళు కూడా ఒప్పుకుంటారు మాది ఫెయిల్యూర్. ఒప్పుకున్న వాళ్ళు, ఫెయిర్ గా ఉండేవాళ్ళు, ఫెయిర్ గా ఉండే వాళ్ళు ఒప్పుకుంటారు. చాలా మంది గుళిక ఉన్నారు. ఏడ్చేవాళ్ళ సంగతి మంచి తెలియదు. డాక్టర్స్ ఉన్నారు, ఎథికల్ గా ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఉన్నారు అలోపతి వైద్యుల్లో కూడా. అల్లోపతిలో 90% ఉన్నారు. కాబట్టి ఏంటంటే వాళ్ళు డెఫినెట్ గా వాళ్ళు చేయలేని పక్షంలో రిఫర్ చేస్తారు కూడా. అవును. పలానా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి, ఆయన ఈ టైప్ ఆఫ్ కేసెస్ బాగా డీల్ చేస్తారు, మీకు మంచి జరుగుతుంది అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. తమాషా ఏంటంటే నాకు రోజు 15 మంది డాక్టర్లు పంపేవాళ్ళు వస్తారు. నాకు కూడా ఏదో పెద్ద క్యాన్సర్లు, టైప్లు, డయాబెటీస్ వస్తే మీరు వద్దండి వీఆర్కే గారి దగ్గరికి వెళ్ళిపోండి. సో మనం ప్రజాక్షేమం కోరి ఎక్కడ మంచి జరుగుతుంటే అక్కడ పంపాలి. ఈవెన్ ఇప్పుడు హైలీ క్వాలిఫైడ్ డాక్టరా లేకపోతే మీరు అందులో పరిణితి సాధించడం అనేది ముఖ్యం. అక్కడ మీరు డాక్టర్ అయినా, మీరు డాక్టర్ చదువుకోకపోయినా మీరు చేసే సేవ చాలా మంది డాక్టర్ల కంటే చాలా ఎక్కువ. అది చాలా క్లియర్గా తెలుస్తుంది. ఎందుకు నేను అనే మాట కాదు, ఇది ప్రజలు చెప్తున్నారు. ప్రజలే చెప్పారు. లక్షల మంది ప్రజలను చూస్తున్నాం ప్రాక్టికల్గా. వాళ్ళు హీల్ అయిపోయిన వాళ్ళని చూస్తున్నాం. సో డయాబెటీస్ తగ్గిన వాళ్ళని చూస్తున్నాం. వాళ్ళనే మాట అది. కాబట్టి ఒప్పుకోవాల్సిందే, తప్పదు అది. డాక్టర్ ఎలా కాదంటారండి? డిగ్రీ ఉండటం ఒక్కటే క్రైటీరియా కాదు అక్కడ. అవును. నువ్వు మంచి చేయాలనే కోరిక ఉండటం ఉంది చూసావు. ఎందుకంటే అది మంచిది. నన్ను నిద్రలో కొట్టు చూస్తా ఎట్లా కొడతావు అనేవాళ్ళు నాకు కొట్టలేం, కానీ నిద్రపోయేవాడు ఊరేలా కొట్టచ్చు. అంతే కదా. నేను ఇద్దరు నటించేవాడి ఏం చేస్తాం కాదు, ఏం చేసిన యాక్టింగ్ చేస్తా అంటే అది. అంటే కొంతమంది గాడిదలు ఎట్టగా ఉంటారండి. డయాబెటీ దగ్గర ఈ బజార్లో 50 మంది ఉన్నారు డయాబెటీ దగ్గర వాళ్ళు. చెప్పు తీసి కొడతారు ఆ మాట అనేవాడు కనిపిస్తే. ఇక్కడికి వచ్చే ఆ మాట అంటే మామూలు చెప్తే కొట్టరు. నాకు ఒక మీటింగ్లు 25-30 మంది వచ్చారంటే తక్కువ బేకమ్మడి చేతి 8 గంటలకు వచ్చారంటారా? రిజల్ట్ వస్తేనే అంటారు. ఎందుకని అంటారు? ఊరిలో ఎందుకు వస్తారు? పాయింట్ ఏంటంటే ఇక్కడ ఒకటి ఉందండి. ఏ విధమనండి కాదు, ఒక పేషెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్తున్నా. నీకు జబ్బు వచ్చిందండి, షుగరో, బీపీనో, పైల్సో, లేకపోతే క్యాన్సరో ఏదైనా, మీకు తగ్గించేవాడు కావాలా? నా ప్రోటోకాల్ ఎలా ఉంది కాబట్టి నువ్వు సచ్చేవరకు నీ జబ్బు ఇలాగ ఉంచుతానేవాడు కావాలా? ఎవరు డాక్టరు? నీకు కావాల్సింది ఏంటి? తగ్గటం. నువ్వు సర్టిఫికెట్ ఉన్నాడు దగ్గర, సర్టిఫికెట్ దేనికి? సపోజ్ నన్ను అంటారు నువ్వు చదివావు బేకమని, లేదా ఎంబీబీఎస్ చదివావు అంటారు. నువ్వు ఎంబీబీఎస్ చదివాక మరి జబ్బులు ఎందుకు కట్టిపెట్టావు నా కోసం? నువ్వు తగ్గించేసి ఉంటే నా పని ఏంటి? నువ్వు తగ్గించేసి ఉంటే నాతో అవసరం ఏంటి? నువ్వు తగ్గించలేదు కాబట్టి నేను చేయాల్సి వచ్చింది. అంటే నువ్వు చేయదు కాబట్టి ఎవడో చేయకూడదా? అంటే జబ్బు తగ్గించేవాడు డాక్టర్ అవుతాడా, సచ్చే వరకు మందులు ఇచ్చేవాడు డాక్టర్ అవుతాడా? నాకు చెప్పండి డెఫినేషన్. నేను మోటార్, నా సంగతి తెలుసు కదా, నేను మోటార్ పెంటకోల పారేస్తాను. ఇప్పుడు అది ప్రజలు నిర్ణయించుకుంటారు. అవును. ఇప్పుడు ప్రజలకు కావాల్సిందేంటి? వాళ్ళకి ఇమ్మీడియట్గా వాళ్ళ అవసరం తీరటం, వాళ్ళు ఆరోగ్యం మెరుగవటం అంతే. సో నువ్వు డాక్టరా కాదనేది మరి ప్రజలు పట్టించుకోవట్లేదుగా, తగ్గించేవాడు లేదా చూడలేదుగా. మరి ఎందుకు వస్తున్నారు మీ దగ్గరికి? నేను వేల మంది ఎందుకు వస్తున్నారు? ఇప్పుడు నేను ఒకటే నవ్వుతానండి. నువ్వు డాక్టర్ అంటారు, నువ్వు డాక్టర్ కదా, నువ్వు తగ్గిస్తావా? ఆ మాట అనక నువ్వు డాక్టరే కదా, నువ్వు తగ్గించు, నేను ఆపేస్తాను. నువ్వు తగ్గించవు, వేరే వాడిని తగ్గించు. నీవు అసలు వైద్యం అంటే ఏంటి? డాక్టర్ ఈజ్ ఎ స్కాలర్, డాక్టర్ ఈజ్ ఎ నాలెడ్జబుల్ పర్సన్, నాట్ ద సమ్మన్ పాస్ అవుట్ ఎంబీబీఎస్ ఆర్ సంథింగ్ కాదు. ఏ డాక్టర్ ఈజ్ ఎ నాలెడ్జబుల్ పర్సన్. ఆ నాలెడ్జ్ అది వైద్యం కావచ్చు, లేదా నటన కావచ్చు, ఇంకోటి కావచ్చు, ప్రతిభలు ఉన్న ఎవరైనా సరే డాక్టరే, అంతే కదా. ఇప్పుడు మీరు క్షారసూత్ర తాడు ఎలా తయారు చేయాలో చెప్పారు, అలాగే హోల్ సెందూర్ల పడితే చెప్పారు, అలాగే యానస్లో ఉండే ఆ గ్లాండ్ అనేది 2 సెంటీమీటర్ల డిస్టెన్స్లో ఉండే ఆ గ్లాండ్ అనేది అక్కడి నుంచి వెళ్తుందని చెప్పారు, అది తొలుచుకుంటూ వెళ్తుందని. ఇప్పుడు మీరు తాడు వేయాలి. ఒక పర్సన్ వచ్చారు, ఆ క్షారసూత్రం, నేను తాడు అంటే మన తేట తెలుగు భాషలో చెబుతున్నాను, మీ క్షారసూత్రం అనుకోండి, దీన్ని ఎలా ఎక్కిస్తారు మీరు? దానికి చేయటానికి ఫస్ట్ థింగ్ ఏంటంటే హౌ యూ ఐడెంటిఫై ద ఇంటర్నల్ ఓపెనింగ్. అంటే లోన్ ఉన్న యానల్ గ్లాండ్ ఎక్కడైతే డిజీజ్డ్ యానల్ గ్లాండ్ ఉందో, ఇప్పుడు 10-20 మీకు ఎలా తెలుసు అదే ఓపెన్ అయిందని? అదే చెప్తున్నా, దాని గురించే వస్తున్నాను.
అసలు ఏ ఎక్స్పర్ట్ డాక్టర్ అయినా ఫస్ట్ అది ఐడెంటిఫై చేయటమేనండి అన్నిటికంటే మూలం. ఫిస్టులా ట్రీట్మెంట్లో 70 to 80% ఆఫ్ ద ట్రీట్మెంట్ ఈజ్ ఓవర్. నువ్వు అది ఐడెంటిఫై చేయగలిగితే. ఐడెంటిఫై చేయకుండా రంధ్రం ఉంది కదా నువ్వు దాన్ని ప్రోబ్ చేసి పొడుచుకుంటూ వెళ్ళావనుకో ఎక్కడైనా ఓపెన్ అవ్వచ్చు. అసలు యానల్ గ్లాండ్ ఎక్కడైతే డిజీజ్డ్ పోర్షన్ ఉందో ఆ డిజీజ్డ్ పార్ట్ ప్రభావితమైన పార్ట్లోకి వెళ్లకుండా పక్కన కూడా ఓపెన్ అవ్వచ్చు. మనం సూత్తో పుడిస్తే ఉంది రంధ్రం పడి ట్రాక్ లాగా కొత్త ట్రాక్లు కూడా ఫామ్ అవుతాయి. మరి ఎక్స్పర్టైజ్ ఉన్న డాక్టర్స్ సపోజ్ మీరే తెలిసారు ఇప్పుడు అక్కడ దాంట్లో ఈ ప్లేస్ ఎంత దూరంలో ఒక గ్లాండ్ ఉంది, అక్కడ 10 గ్లాండ్లు ఉన్నాయి. ఇప్పుడు మీరు ట్రీట్మెంట్ మొదలు పెడతాడు మీ కేసే తీసుకోండి, ఈ 10లో దేని నుంచి వెళ్ళింది అనేది మీరు ఎలా కనిపెడతారు? సో ఏంటంటే దాంట్లో కంపల్సరీగా అక్కడ పేషెంట్కి ఎనస్థైజ్ చేసి మీరు లోకల్ మీరు ఇవ్వచ్చా? ఇచ్చేయచ్చు, మీకు లైసెన్స్ ఇచ్చేయచ్చు. అదే కదా సెంట్రల్ గవర్నమెంట్ ఈ మధ్య అదే మొత్తం ఒక లిస్ట్ ఆఫ్ సర్జరీస్ ఎవరైతే ఆయుర్వేదిక్ డాక్టర్స్ ఇప్పుడు దాకా అసలు చేయకూడదు అన్నారు కదా, కానీ సర్జరీస్ సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫై చేసి గెజెట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గెజెట్ రిలీజ్ చేసేసింది. సో కాబట్టి ఒక 56 సర్జరీస్ అలౌడ్ అయ్యిందనమాట. అందులో ఆయుర్వేదిక్ డాక్టర్స్ చేయగలిగేవన్నీ కూడా ఇందులో ఉన్నాయి. ఇంకా పెంచుతారు, కంపల్సరీగా ఇవ్వాల్సిందే. పేషెంట్ ఎట్లా భరిస్తారు అసలు ఎనస్థెటైజ్ చేయకుండా? కాబట్టి ఏంటంటే ఏ డాక్టర్ అయినా సరే ఒకళ్ళు మేము ఇవ్వకపోయినా మొత్తం డాక్టర్ని పిలిచి చేయించుకోవచ్చు కదా. నేను ఇవ్వాలి రూల్ ఏమి లేదు అక్కడ. సో నాకు ఇవ్వటం వస్తే ఆ టెక్నిక్ నాకు తెలిస్తే నేనైనా చేయొచ్చు. లేదా నా దగ్గర ఎనస్థెటిస్ట్ ఉంటారండి ఆల్రెడీ, లోకల్ ఎనస్థిషియా లేకపోతే జనరల్ ఎనస్థిషియా, షార్ట్ జనరల్ ఎనస్థిషియా ఇచ్చి చేస్తాం, లేదా స్పైనల్ ఎనస్థిషియా ఇచ్చి చేస్తాం. కాబట్టి ఆ డాక్టర్ ఆ పని చేసినప్పుడు ఆ స్పెషలిస్టు మనం యాజ్ అ స్పెషలిస్ట్ ప్రాక్టాలజిస్ట్ మన పని మనం చేయాలి. ఇప్పుడు మీరు అడుగుతున్నది ఇంటర్నల్ ఓపెనింగ్ ఎలా ఐడెంటిఫై చేస్తామని కదా, అక్కడి నుంచి థ్రెడ్ ఎలా వస్తాం అనేది. సో దీనికి చాలా రకాల టెక్నిక్స్ ఉంటాయి. ప్రోబింగ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టెక్నిక్స్ ఈజ్ ప్రోబింగ్ అంటాం. ప్రోబింగ్ చాలా జెంటిల్గా చేయాలి, లేదా చాలా ఎక్విప్మెంట్ ఉండాలి కంపల్సరీగా. చాలా రకాల ఎక్విప్మెంట్స్ ఉంటాయి ప్రోబ్ చేయడానికి. ప్రోబ్స్ అని ఉంటాయి, కాపర్ మ్యాల్యబుల్ వైర్స్ లాంటివి ఉంటాయి పల్చటివి. సో దాన్ని బట్టి స్లోగా ఇన్సర్ట్ చేసి ఎంత లోతు వెళ్తుంది ఏంటి అనేది చూసుకుని ఫింగర్ ఇన్సర్ట్ చేసి మలద్వారం లోపలికి గ్లవ్ వేసుకున్న ఫింగర్ ఇన్సర్ట్ చేసి అండర్ ఎనస్థీషియా చెక్ చేయాలి. ఊరికి పొడిస్తే కూడా పేషెంట్ ఎగిరిగంతేస్తాడు. పేషెంట్ షాక్లోకి వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి. అసలు మామూలు పరీక్ష చేయడానికి ఏలు పెడితేనే షాక్లోకి వెళ్ళిన సందర్భం. ఏలు పెడితే కనిపెట్టగలరా? ఏలు పెడితే అది ఎక్స్పర్టైజ్ చేయాల్సిన పని, అది ఎక్స్పర్ట్స్కి మాత్రం చేయగలుగుతారు. సో చాలా ఏలు పెట్టడం వచ్చినాడు చాలా గొప్ప డాక్టర్ అనేది. అందుకే హస్తమేవ ప్రధానతమ యంత్రం అని మన సంస్కృతంలో హస్తం చెయ్యి, ఈ కరెక్ట్గా చెయ్యి పెట్టడం వచ్చినాడు చాలా గొప్ప డాక్టర్. ఇప్పుడు అలా పెట్టి చూస్తే మీకు ఆ హోల్కి థ్రెడ్ లెక్కిస్తారు. సో ఏంటంటే డిజీజ్డ్ పార్ట్ ఎక్కడ ఉంది, మలద్వార గొట్టంలో చాలా రౌండ్గా ఉంటుంది కదా, అందులో ఏ పార్ట్ డిజీజ్ అయ్యి అక్కడ నీకు ఇంటర్నల్ ఓపెనింగ్ ఉంది కదా, కంటికి కనపడదు. మనం అంతా ఫీల్ అంటే అదేంటంటే ఇన్స్పెక్షన్, పాల్పేషన్ అంటే ముట్టుకోవడం ద్వారా చేసే పరీక్ష విధానంలో అదొక విధానం. సో ఇన్స్పెక్షన్ అంటే కంటితో చూడటం. అవును, అది కుదరదు అక్కడ. అది దీంట్లో ఆయుర్వేదం చాలా చక్కగా చెప్పింది ఎప్పుడూనే. సో ఇన్స్పెక్షన్, పాల్పేషన్, పర్కషన్ కొట్టడం. పర్కషన్ అంటే పర్కస్ చేసి లోన సౌండ్ తెలియటం ద్వారా లోన ఏం ప్రాబ్లం ఉందని ఐడెంటిఫై చేయటం. ఆ తర్వాత ఆస్కల్టేషన్ అంటే స్టెథోస్కోప్ ద్వారా చూడటం అనేది ఆస్కల్టేషన్. సో దర్శనం, స్పర్శనం, ప్రశ్న అని ఆయుర్వేదం ఎప్పుడైనా చెప్పింది. అష్టవిధ పరీక్షలు చెప్పింది. నాడీ, మూత్రం, మలం, జిహ్వ, శబ్ద, స్పర్శ, దృక్, ఆకృతి. కాబట్టి ఇవన్నీ ఇవాళ కొత్తగా కనిపెట్టబడినవి కావు. అది నా ఉద్దేశం చెప్పడం. దర్శనం, స్పర్శనం, ప్రశ్న. ఓకే, మీరు ఇది ఎలా ఎక్కిస్తారు? స్పర్శనం అని చెప్పాను కదా, స్పర్శ చేయడం ద్వారా పరీక్ష. సో మనం చెక్ చేసినప్పుడు డిజీజ్డ్ పార్ట్ ఎక్కడ ఉంది ఇంటర్నల్గా అనేది ఐడెంటిఫై చేయడం ఇక్కడ ఇంపార్టెంట్. దీనికి మనం వాడేది ఏంటంటే ప్రోబింగ్ ఒకటే కాదు, ఎక్స్రే తీయొచ్చు, లేదా ఎంఆర్ఐ స్కాన్కి వెళ్ళొచ్చు. సో ఎంఆర్ఐ స్కాన్ ఈజ్ వెరీ సెన్సిటివ్. సో అక్కడ ట్రాక్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ ఎండ్ అవుతుంది, లోన్కి వెళ్ళిన తర్వాత చెట్టు వేర్లు భూమిలోకి ఎలా వెళ్తాయి, డిఫరెంట్ డైరెక్షన్స్లో డిఫరెంట్ ట్రాక్స్ ఏ కంట్రాల మధ్య నుంచి వెళ్తుంది అనేది చాలా క్లియర్ కట్ పిక్చర్ వస్తుంది. ఏ ఎంఆర్ఐ అడగాలి మనం అలా అడగాలంటే? ఎంఆర్ఐ ఫిస్టోగ్రామ్ అంటారు దాన్ని. ఫిస్టోగ్రామ్ అంటే ఎంఆర్ఐ చాలా రకాలు, బ్రెయిన్ చేయొచ్చు, ఏ ఆర్గన్ చేయొచ్చు. ప్రజలకి దీని ద్వారా నాలెడ్జ్ ఇవ్వడం కోసం ఎంఆర్ఐ ఫిస్టోగ్రామ్ అని మనం ఇప్పుడు ముందు పాతకాలంలో ఎంఆర్ఐ లేనప్పుడు ఎక్స్రేలు తీసేవారు, అంత క్లారిటీ. ఎంఆర్ఐ ఈజ్ హైలీ సెన్సిటివ్. ఎంత కాస్ట్ అవ్వచ్చు ఎంఆర్ఐకి మీకు? ఎంఆర్ఐకి ఇప్పుడు మార్కెట్లో సుమారుగా 6 నుంచి 7,000 దాకా ఛార్జ్ చేస్తున్నారు బయట. ఇట్ డిపెండ్స్. నేను అడిగేది డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రజలకు అవగాహన ఉంటే దాన్ని బట్టి సుమారుగా అంత తీసుకుంటా ఉంటారు. అంటే మిమ్మల్ని కలవాలనుకోండి, ముందే చేయించుకెళ్తే మరీ మంచిదిగా. చేయకూడదు అట్లా. అసలు ఎంఆర్ఐ అవసరం లేకపోతే ఓకే,
పేషెంట్ అంత మీ సలహాతో. పెట్టించాలి, మీ సలహాతో. 6,000 ఎందుకు ఖర్చు నేను పెట్టించాలి? సీరియస్గా ఉన్నాడు చెప్పు. కాబట్టి ఏంటంటే డాక్టర్ చెప్పాలి అది. సో అది కూడా డాక్టర్, నేనైతే అత్యవసరం అయితేనే ఎంఆర్ఐ రాస్తాను. అవును. ఐ డిపెండ్ మోర్ ఆన్ మై స్కిల్ అండ్ మోర్ ఆన్ మై నాలెడ్జ్. Yes. సో ఏ డాక్టర్ అయినా అట్లాగే ఉండాలి. బాగా అత్యవసరం అయితేనే పరీక్షలు రాయాలి. అవును. అన్నెసరీ రాసి పేషెంట్ ట్యాక్స్ చేయకూడదు. అవును. అవును. అంటే నా ఉద్దేశం అది, నేను పాటించే విలువలు అవన్నమాట. బాగా అత్యవసరం అయితే ఎంఆర్ఐ రాస్తాను. పూర్ పేషెంట్ ఉంటారండి, తెలుసు మీ సంగతి. ఇప్పుడు రిక్షా దొక్కే వాళ్ళు వస్తారండి, చేర్చుకోలేరు. పేషెంట్ కాదా? కారులో తిరిగేవాడు వస్తాడు, విమానాల్లో తిరిగేవాడు వస్తాడు, రిక్షా దొక్కేవాడు వస్తాడు. అందరికీ ఒకే ప్రాబ్లం ఉంది, ఎలా డీల్ చేయాలి? వాడు పేషెంట్, వాడు మందులు కొనుక్కోవడానికి ₹10 బిళ్ళ కొనుక్కోవడానికి డబ్బులు ఉండవు. సో మరి నువ్వు పో గవర్నమెంట్ హాస్పిటల్ కానీ తోలేలేం. మీ విషయంలో అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఆన్ రికార్డ్గా అక్కడే మానవతా విలువలు అనేది బయటపడతాయి. మీ విషయంలో అది నేను ప్రత్యక్షంగా గత 3 దశాబ్దాలు చూస్తున్నా. మీరు ఎంతమందికి మీరు ఫ్రీగా చేశారో నాకు తెలుసు ప్రత్యక్షంగా. నా క్యాంపులే కాకుండా మీరు బయట కూడా కాబట్టి నేను ఎంతమందిని పంపిస్తే మీరు ఫ్రీగా చేశారో. పరీక్ష చేసే విధానమే కాకుండా పేషెంట్తో మాట్లాడే విధానం కూడా మనం ఏంటంటే ఎంపతి అంటాం దాన్ని. సింపతి కాదు, ఎంపతి ఉండాలి ప్రతి డాక్టర్కి కూడా. సాధక బాధకాలను అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మన ఫ్యామిలీలో మన తల్లికో చెల్లికో తమ్ముడికో ప్రాబ్లం వస్తే మనం ఎంత క్లోజ్గా ఫీల్ అయ్యి జాగ్రత్తగా డీల్ చేస్తాం. నువ్వు ఆ టైప్లో నువ్వు నీ బయటకు వచ్చే పేషెంట్ని డీల్ చేస్తే అంతకు మించిన వైద్యం రాదు. అది ఎంపతి ఉన్నప్పుడు పేషెంట్ మనసుకు తడుతుంది. అది యూ బికమ్ ఏ గ్రేట్ డాక్టర్. డబ్బులు సంపాదించావు, ఎంత కోట్లు సంపాదించావు అన్నది ఇమ్మెటీరియల్. అసలు పేషెంట్ ఇచ్చే విలువ 100 రెట్లు ఉంటుంది. నేను చాలా క్లియర్గా చూస్తూ ఉంటాను. కొంతమంది డాక్టర్లు సొంత డబ్బులు ఇచ్చి డబ్బులు లేవంటే బస్ ఛార్జీలకి డబ్బులు ఇచ్చిన డాక్టర్లు కూడా నేను చూశాను. మా గోపాల శివనారాయణ గారు, డిఆర్కే గారు. కాబట్టి డాక్టర్లో చాలా మంచి మానవతా విలువలు ఉన్నాడు, సేవాభావం ఉండాలి. డాక్టర్ చదవాలనుకున్న వాళ్ళు కమర్షియల్ యాటిట్యూడ్ ఉంటే సరే, డబ్బులు అయితే వస్తాయి ఆటోమేటిక్గా. కానీ ఎప్పుడైతే నీకు సేవాభావం ఉంటుందో యూ బికమ్ ఏ బ్రైట్ స్టార్, నో డౌట్ అందులో. ఇప్పుడు మీరు ఎలాగైతే సేవ చేస్తున్నారో ఆ పైసా ఆశించకుండా, సో సేవ చేయాలి జనాలకి, ఈ మోసాలని బయట జరిగే మోసాలను అరికట్టాలని ఎలా మీ ప్రయత్నం జరుగుతుందో మేము చూస్తున్నాం. పేషెంట్స్ ఎన్ని వందల మంది మీ వస్తూ ఉంటారు. మీ విఆర్కే గారి వీడియోలు చూసాం డాక్టర్ గారు, అందులో మీ పేరు ఉంది అని వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు ఇప్పటికీ కూడా చాలా దూరాల నుంచి వచ్చేస్తుంటారు వితౌట్ ఎనీ అపాయింట్మెంట్. మామూలుగా అపాయింట్మెంట్ తీసుకునండి అని చెప్తాను. రాష్ట్ర వ్యాప్తంగా 2 రాష్ట్రాల మీరు చేస్తున్న సేవలు చెప్తూ ఉంటారు. ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. ఎందుకంటే అది సేవ అంటే అది మన సంతృప్తి కోసం చేయాలండి, వేరే వాడు మిగల్చడం కాదు. డబ్బులు మనీ విల్ ఫాలో డెఫినెట్గా. మనం పాకలాడక్కర్లేదు, మనీయే మనం ఎత్తుకుంటా వస్తుంది, సరిపోతుందండి. సబ్జెక్టులు కొత్తగా చెప్తున్నారు. ఇప్పుడు మొత్తానికి థ్రెడ్ వేశారు, ఎన్ని సిట్టింగ్లు పడుతుంది? అగైన్ ఇట్ డిపెండ్స్. అంటే దేని మీద ఆధారపడి ఉంటుందంటే, ఫస్ట్ థింగ్ ఈజ్ డెప్త్ ఆఫ్ ద ట్రాక్, రెండోది పేషెంట్ యొక్క ఏజ్, మూడోది పేషెంట్కి ఉన్న ఇతర వ్యాధులు. షుగర్ ఉంటే ఇతర వ్యాధులు ఏమైనా ఉన్నాయా, పేషెంట్ యొక్క ఏజ్, పేషెంట్ యొక్క సెక్స్ అంటే ఏంటి, మేలా ఫిమేలా ఏంటి అనేది. మేల్ అయితే కొంత పడుతుంది, ఫిమేల్ అయితే మరికొంత టైం డిలే కావచ్చు. అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అనమాట. దీన్ని మల్టీ ఫ్యాక్టోరియల్ అసెస్మెంట్ అంటాం. చాలా ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఎన్ని వారాలు పడుతుంది అనేది మనం కరెక్ట్గా చెప్పాలి. హెచ్ఐవి ఉన్న వాళ్ళకి ఏమైంది, హెచ్ఐవి ఉన్న వాళ్ళల్లో ఎప్పుడైతే ఇమ్యూనిటీ ఉండదో ఈ మలద్వారానికి సంబంధించిన కేసులు చాలా అధికంగా వస్తాయి. హెచ్ఐవి కేసెస్ ఏంటంటే ఆ రంధ్రాలు పడి వాళ్ళలో ప్రాబ్లం ఉంది. ఇప్పుడు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా. హెచ్ఐవి కేసెస్లో ఎంత కష్టపడి చేసినా రిపీట్ అయ్యే ఛాన్స్ చాలా అధికంగా ఉంటుంది. క్షారసూత్ర వేస్తే 100% గ్యారంటీ అని కాదు అక్కడ. దీంట్లో కూడా టెక్స్ట్ బుక్ డేటా ప్రకారం 2 to 3% రికరెన్స్ రేట్ ఉంటుంది. తిరగబెట్టే ఇది 100 మందికి చేస్తే, ఇటువంటి కేసుల్లో క్షారసూత్ర విధానంలో చేస్తే 2 నుంచి 3% మంది, అంటే 100లో తిరగబెట్టే విధానం ఉంది. ఇక్కడ మీరు కూడా ఒకటి గమనించాలి. ఒక వ్యక్తి ఒక పొరపాటు చేస్తే ఒక జబ్బు వచ్చింది అనుకోండి, ఆ పొరపాటు కంటిన్యూ చేస్తే జబ్బు మళ్ళీ వస్తుంది. అంతేగా. ఆ పొరపాటు కంటిన్యూ చేయకుండా దిద్దుకుంటే రాదుగా. సింపుల్. అది మీకైనా నాకైనా ఎవరికైనా వస్తుంది. సింపుల్ లాజిక్. నన్ను కూడా కొన్ని గాడిదలు ఓనర్ పెడతా ఉంటాయి. వీఆర్కటేట్ తగ్గింది 2 ఏళ్ళు బాగుంది, 3 ఏళ్ళు మళ్ళీ వచ్చింది. ఎందుకు రాదు 2 మళ్ళీ లేకపోతే మళ్ళీ మందులు ఎందుకు, వీఆర్కటేట్ చేసుకో, మందులు లేకుండా తగ్గించుకున్నావుగా. అంతేగా నీకు ఒకసారి వచ్చినాక జీవితాంతం ఎన్ని అదొప్పలు చేసి తగ్గిస్తారా, లైసెన్స్ ఎట్లా వస్తుంది నీకు? తాగుతాను మళ్ళీ రాకూడదు అంటే ఎట్లా కుదురుతుంది? ఎలా కుదురుతుంది? లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ అంటే అదే. మేము స్ట్రెస్ చేసేది కూడా అదే. ఈ మలద్వార సంబంధించిన కూడా మీరు చెప్పిన పాటు 100% అక్షర సత్యం.
ఎందుకంటే లైఫ్ స్టైల్ నువ్వు డిజైన్ చేసుకోలేకపోతే, నువ్వు మేనేజ్ చేసుకోలేకపోతే, నీ జీవన శైలిని మార్చకుండా జంక్ ఫుడ్లు తింటుంటే రాదని ఎవడు చెప్తాడు? ఎవరైనా ఇప్పుడు ఉదాహరణ గ్యారెంటీ ఎవరు ఇస్తారు అసలు? మీకు నాకు బాగా తెలిసిన మన రిలేషన్ మా మామగారు బాపే చౌదరి గారు. బాపే చౌదరి గారికి 10 ఏళ్ల క్రితం సరిగ్గా ఈ రోజుల్లో ఆయన షుగర్ 14 ఏళ్ళ నుంచి షుగర్ 14.8 షుగరు, బీపీ 15 ఏళ్ళ నుంచి బీపీ. మీకు తెలుసు కదా, మీరు ట్రీట్ చేస్తారు. ఆస్టియో ఆర్థరైటిస్, కాళ్ళు వంగిపోయినాయి, మెడకో పట్టి గుర్తుందా, నడుంకో పట్టి, మోకాళ్ళ క్లచ్లు, జైపూర్ క్లచ్లు, షుగర్ బీపీలు, సోరియాసిస్. ఒక 2 నెలలు కూడా చేయలే ఆయన, 45 రోజులు ఆయన చేశారు, కంప్లీట్ వెళ్ళిపోయినాయి. ఈ 10 ఏళ్లలో ఆయన చూసారు గట్ట ఉన్నారు, ఒక గ్రామం పెరగల, షుగర్ బీపీలు లేవు, ఎక్స్పెన్సివ్ 5లోనే ఉన్నాయి, చాలా ఆరోగ్యంగా ఉన్నారు, చాలా ఆరోగ్యంగా. 2 మోకాళ్ళు మార్చిన ఎట్ ఏ టైం ఒకరోజు మార్చేస్తే డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయారు. నేనే సాక్షి, నేను మీరే చూసాను, సాక్షి. నేను ప్రత్యక్షంగా మరి చూసాను. 10 ఏళ్ళు అయింది, 14 ఏళ్ళు షుగర్ వేసిన ఆయన ఇప్పుడు 5-6 మధ్యలో ఎప్పుడూ ఉంటుంది. మళ్ళీ ఆయన డైట్ చేయలే, కానీ మెయింటైన్ చేసుకుంటూ వచ్చాడు. ఎగబడితే మెయిన్ థింగ్ అది. అది సో హౌ యూ మేనేజ్ యువర్ లైఫ్ స్టైల్ అనేది అక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్. అది అలా మెయింటైన్ చేసిన ఉంటుంది. ఎవరికైనా అదే తాగితాలు సూత్రం అంటారు, మళ్ళీ వస్తుంది. వెళ్ళి ఆడికి తిరిగి ఎందుకు రాదు. అవును. అది ఇందులో ఏంటంటే అతి సర్వత్రా వర్జయేత్ అంటే ఏంటి, అతి ఎప్పుడు చేయకూడదు. ఏదైనా సరే నువ్వు అతి చేస్తే అది రాదు. లివ్ లైఫ్ ఇన్ మోడరేషన్ అని బుద్ధుడు కూడా చెప్పాడు. అలాగే ఫిషర్స్ ఉంటాయి కదా, సరే మీరు దీనికంటే థ్రెడ్ వేస్తారు, 3వ సిట్టింగ్లో అయితే పడుతుంది అనుకుందాం. ఫిషర్స్ అంటే మలద్వారం దగ్గర పుళ్ళులాగా, అంటే గాయాల్లాగా అవుతుంది, రక్తం బాగా పడుతుంది, నొప్పి కూడా బాగా వస్తుంది. ఫిషర్స్ని మీరు ఎలా డీల్ చేస్తారు? ఫిషర్స్ అంటే ఇందాక నేను చెప్పినట్లుగా మలద్వారం దగ్గర కట్ అయిపోయిన గాయం ఉండి, మలద్వారం కట్ అయిపోవటం వల్ల మలద్వారం యొక్క కండరాలు దే గోయింగ్ టు స్పాజమ్ అంటే బిసుకుపోవటం. తెలుగులో చెప్పాలంటే టైట్గా మలద్వార కండరాలు టైట్ అయిపోయి బిసుకుపోవటం. ఎప్పుడైతే బిసుకుపోవటం వల్ల మోషన్ ఫ్రీగా రాదు బయటికి. ప్రాబ్లం అది. పేషెంట్ రక్తం కూడా వస్తుంది. ఫిషర్స్ ఉన్న పేషెంట్స్లో ఏంటంటే ప్రధానంగా వాళ్ళు వచ్చే కంప్లైంట్ ఏంటంటే మోషన్ ఫ్రీగా పాస్ అవ్వదు, పెయిన్ వస్తుంది, పాస్ చేసే టైంలో పెయిన్ వస్తుంది. సో అసలు కంప్లైంట్ వినగానే ఐడెంటిఫై అయిపోద్ది చాలా వరకు. మనం ఫింగర్ పెట్టి చెక్ చేయని పేషెంట్ డెఫినెట్గా, ఎందుకంటే చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది, చాలా జెంటిల్గా పరీక్ష చేయాలి. ఇటువంటి కేసుల్లో చాలా స్మూత్గా చేయాలి. పేషెంట్ మే గోయింగ్ టు షాక్. అటువంటి కేసులు కూడా మా దృష్టికి వచ్చినాయి. ఒక ఫన్ ఇన్సిడెంట్, ఒకసారి మేము మన సిద్ధార్థ కాలేజీలో వాకింగ్ వెళ్ళేవాళ్ళం, పెద్ద బ్యాచ్ అంతా నడిచేవాళ్ళం, ఒక 50-60 మంది ఎట్ ఏ టైం. ఓ రోజు ఒక ఆయన మంచి భారీగా ఆనందంగా పార్టీ ఇస్తాడు. సరే పార్టీ అక్కడ అరేంజ్ చేసి మంచి నాటుకోడి గారెలు గీరెలు అన్నీ పొద్దున్నే అన్నీ పెట్టించాడు. తిన్నాక ఏంటి డ్రాప్ అయ్యి, ఎందుకన్నా 20 ఏళ్ళ నుంచి మోషన్ పొద్దున్న లేవగానే అయ్యేది కదా, ఫస్ట్ టైం మోషన్ ఎలాగానే అయిందంట. పార్టీ అందరూ ఊరు ఇదేందుకు పార్టీ అని ఇప్పటికే నవ్వుకోలేక వచ్చాం. అంటే కాన్స్టిట్యూషన్ బాధ ఆయన ఎంత ఫీల్ అయ్యాడంటే, అర్థం చేయించడానికి మళ్ళీ ఆ రోజు ఆయన వెళ్ళిపోయి వాళ్ళకు అద్భుతం జరిగింది అన్నాడు. మేము ఏదో మంచి కలిసి వచ్చింది లెటర్, లేదా వాళ్ళ అమ్మాయి పెళ్ళికి మంచి సంబంధం వచ్చి ఉంటుంది, పార్టీ ఎత్తాడు అనుకున్నాం. పొద్దున్నే ఎలాగా అవగానే మోసం అయిందంటే 30 ఏళ్ళు అదే మోడతారంట. సో ఇలాంటి పార్టీలు కూడా ఉంటాయి అనుకున్నాం. అంటే ఆ బాధ అనుభవించినాడు తెలుస్తుంది, బాధ పడ్డాడు తెలుస్తుంది, ఎంత దారుణంగా ఎవరు చెప్పాడు కానీ తెలుస్తుంది. అది అయితే నీళ్లతో నేను నమ్మేది ఏంటంటే యానోరెక్టల్ డిసీజులు నీళ్లు బాగా తాగినట్టు దగ్గర ఒకటి, 2 మీరన్న వాకింగ్ చేయడం లాంటిది ఒకటి, సెడెంటరీ లైఫ్ స్టైల్, అదే నేను చెప్పే సెడెంటరీ లైఫ్ స్టైల్ లేదు, అలానే వ్యాయామం 4 పాయింట్లు మెయిన్ నీళ్లు, ఫైబర్ ఎక్కువ ఉండే ఫుడ్ తింటాం. మెయిన్ సెడెంటరీ లైఫ్ స్టైల్ ప్రధానమైన కారణం. ఈ ఏంటంటే వైట్ కాలర్ జాబ్స్, మనం అంతా ఏసీలో ఉండటం. సాఫ్ట్వేర్ వాళ్ళు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్, ఎక్కువ కేసులు నాకు సాఫ్ట్వేర్ వాళ్ళు వస్తారు. ఏంటంటే అసలు వాళ్ళు పొద్దునే అంటే టైమ్స్ మెయింటైన్ చేయరు వీళ్ళు. రెండోది ఏసీలో కూర్చుంటారు, మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఒకే ప్లేస్లో కూర్చుంటారు, నో మూమెంట్. సో ఇదొకటి. వాళ్ళు జంక్ ఫుడ్లు తింటారు. కంపెనీలు ప్రొవైడ్ చేసే చాలా ఉంటాయి వీళ్ళకి. ఇప్పుడు మగ్గుడు కాఫీలు తాగడం, అంటే వేళాపాడా లేకుండా. కాఫీ తాగడం తప్పు కాదు, వేళాపాడా లేకుండా తాగడమే తప్పు. సో అదొకటి. తర్వాత బర్గర్లని రకరకాల, ఇక వాళ్ళంతా వెస్టర్నైజ్డ్ అయిపోయి ఆ టైప్ ఆఫ్ ఫుడ్లు తింటాం, జంక్ ఫుడ్లు, స్విగ్గీలు జొమాటోలు ఆర్డర్లు పెట్టేసుకోవటం, సరైన వేళాపాడాలి అనే జీవన శైలి అనమాట. అది అదే కారణం. మెయిన్ సాఫ్ట్వేర్ వాళ్ళలో మేము చూసే కారణాల్లో ఫిషర్స్ మెయిన్ థింగ్. తర్వాత వచ్చే పైల్స్, ఫిస్టాస్ రేర్గా ఉంటాయి, కానీ ఇవన్నీ కూడా ఫిషర్స్. ఇందులో ఏంటంటే ఇది కూడా కంపల్సరీగా ఆయుర్వేద పద్ధతిలో చేసే చికిత్స చాలా వండర్ఫుల్. తాడేశారు. ఇందులో ఏంటంటే అండర్ ఎనస్థీషియా మాత్రాన్ని పిలవటం చేయటం ఇవన్నీ మామూలే. ఇందులో ఏంటంటే మన ద్వారా ఇప్పుడు ఇందాక చెప్పాను స్పాజంలోకి వెళ్ళిపోతే కండరాలని, దాన్ని రిలీజ్ చేసే టెక్నిక్స్ ఇంపార్టెంట్ ఇక్కడ. దాన్ని ఎలా చేయటం, చాలా రకాల టెక్నిక్స్ చేయొచ్చు. అందులో డైలిటేషన్ టెక్నిక్స్ అని కొన్ని ఉన్నాయి, విధారణ టెక్నిక్స్ అని దీంట్లో ఆయుర్వేదంలో చెప్పండి అనమాట.
ఒకటి రెండు చెప్పండి. అందులో ఏంటంటే కండరాన్ని రిలాక్స్ చేయాలి. నువ్వు ఏ విధంగా చేస్తావో చాలా రకాల టెక్నిక్స్. కొంతమంది లేజర్ చేస్తారు, కొంతమంది రిలాక్సేషన్ కొంతమంది కట్ చేస్తారు, కొంతమందినేమో కండరాన్ని రిలాక్స్ చేయడం ద్వారా ఫింగర్స్తో డైలేట్ చేస్తారు, అది ఎక్సర్సైజ్. తర్వాత అట్లా చేస్తారు. నీళ్ళలో కూర్చోబెడతారు, గోరువెచ్చని నీళ్ళలో. ఇవన్నీ చేశాక ఆయుర్వేద పద్ధతులైన ఇందులో ఏంటంటే మళ్ళీ సిడ్జ్ బాత్ అంటాం దాన్ని. సిడ్జ్ బాత్ అంటే ఏంటంటే కొన్ని రకాల మీకు మెడికేటెడ్ పౌడర్ ఇస్తాం. ఆ చూర్ణం పౌడర్ బాగా డికాక్షన్ లాగా కాచి కషాయం తయారు చేయాలి. కషాయ విధానంలో తయారు చేసి చిన్న టబ్లో పోసుకుని ఆ గోరువెచ్చుకున్నప్పుడు ఆ నీళ్ళలో కూర్చోమని చెప్తాం. ఎంతసేపు? సుమారు ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు. అంటే ట్రీట్మెంట్ అయిపోయాక ఇంటికి వెళ్ళాక మార్నింగ్ ఈవినింగ్ 2 పూట్ల చేయాల్సి వస్తుంది. ఎన్ని రోజులు చేయాలి? 5 నుంచి 10 అట్లా ఒక వారం రోజులు చేస్తే చాలు. తర్వాత వారం తర్వాత ఒకసారి చెకప్ క్రమం అంటాం. 2 వారాలతో చక్కగా సెట్ అయిపోతుంది. ఇప్పుడు మీరు ఇది అయ్యేటప్పుడు ఇంగ్లీష్ మందులు ఎందుకంటే త్వరగా సెట్ అయిపోయేది ఫిషర్సే. ఆయుర్వేద మందులు చాలా ఉంటాయి ఇందులో, కాంచనార గుగ్గులు అని చాలా ఇందులో, తర్వాత ఈ పౌడర్స్ అని, తర్వాత పౌడర్లు మీరు ఏమిస్తారు సుమారుగా చెప్పండి ఆయుర్వేద. ఇప్పుడు అందులో త్రిఫ్లాచోన్ అని కొన్ని ఉంటాయి. తర్వాత మోషన్ ఫ్రీ అవటం, అది కూడా ఇంపార్టెంట్. సో ఇది ఏంటంటే ఇవన్నీ తిన్న తర్వాత మరి ఆహార మల విసర్జన కూడా చాలా ఇంపార్టెంట్. సాఫ్ట్గా ఫ్రీగా మోషన్, దానికోసం పౌడర్ ఇస్తాము. తర్వాత ట్యాబ్లెట్స్ ఇవ్వచ్చు, లేదా డైటరీ చేంజెస్ ఉంటాయి. అందులో ప్రధానంగా మేము చెప్పేది ఏంటంటే మసాలాలు, నాన్ వెజిటేరియన్లు తగ్గించండి అని చెప్తాం. ఈ టైప్ ఆఫ్ కేసెస్ ఉన్నప్పుడు మాత్రం నో నాన్ వెజ్, ఎందుకంటే ఫైబర్ ఉండదు కాబట్టి. సో ఏంటంటే వెజిటేబుల్ ఫైబర్ తీసుకోమని చెప్తాం. వెజిటేబుల్ ఫైబర్లో మరి పీచు పదార్థాలు ఏంటంటే బీరకాయ, పొట్లకాయ, చిక్కుడుకాయ. నేనేం చెప్తానంటే మాంసం మానద్దు, మాంసం తినండి, దాని డబుల్ వెజిటబుల్ కూరగాయలు ఫైబర్ ఉన్న తినండి చెప్తాను. ఈ తింటే ఏంటంటే అంటే మాంసం ఎందుకు మానమంటున్నాం అంటే అందులో బాగా మసాలాలు వేస్తారు కాబట్టి. జీరో ఫైబర్ మసాలా అని మనం దాన్ని జీరో ఫైబర్ రెగ్యులేట్ చేయాలి. కాబట్టి ఏంటంటే అది మనం అవాయిడ్ చేస్తే మంచిది. అది కూడా ఏంటి హార్డ్లీ 1-2 వీక్స్. మీరు ఫైబర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారు, ఫైబర్ పాయింట్ ఆఫ్ వ్యూ, అంతేగాని మాంసం అవాయిడ్ అని కాదు, ఫైబర్ పాయింట్ ఆఫ్ వ్యూ. కాబట్టి అది ఏంటంటే బాగా తీవ్రమైన మసాలాలు కానీ, బాగా చల్లటి నీళ్లు కానీ తాగొద్దని చెప్తాను. ఫ్రిడ్జ్లో నీళ్లు అసలు వద్దని చెప్తాను. రూమ్ టెంపరేచర్ బెస్ట్. ఎప్పుడు కుండలో నీళ్ళు అన్నిటికంటే సేఫ్ బెస్ట్. కూరగాయల్లో మీరు ఏం తినచ్చు చెప్తారు? ఫ్రూట్స్ కానీ ఏదో అదే ఇప్పుడు చెప్పింది అదే కాదు కదా, ఇంకా పేర్లు చెప్పండి. బీరకాయ, బెండకాయ, పొట్లకాయ, చిక్కుడుకాయ, ములక్కాయ, తర్వాత దోసకాయ, అన్నిట్లో చక్కటి ఫైబర్ ఉంటుంది. తర్వాత ఫ్రూట్స్లో నేను స్పెసిఫిక్గా నేను చూసింది, గమనించింది మా పేషెంట్స్కి ఎక్కువగా నేను చెప్పేది జాంకాయ సూపర్. అసలు జాంకాయలో ఉన్నన్ని పోషక విలువలు నువ్వు 100 రూపాయలు పెట్టి పోమోగ్రానైట్ కొనుక్కుంటే రాదు. జాంకాయలో అన్ని పోషక విలువలు ఉన్నాయి. సో అందుకే దాన్ని అమృత్ అన్నారు. దాన్ని అమృత్ అన్నది ఏంటి? అమృత్ హిందీలో పదం, అది సంస్కృత పదం అమృత్. సో అమృతం లాంటిది అని అర్థం. జాంకాయ ఇంకేం చెప్తారు? జాంకాయ తర్వాత నేను ఇంకోటి స్పెసిఫిక్గా నా పేషెంట్స్ చెప్పేది ఏంటంటే ఉసిరికాయ. ఏ ఉసిరికాయ? పెద్ద ఉసిరి, రాజుసిరి, హై ఫైబర్. ఇంకోటి ప్లెంటీ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, పుష్కలమైన విటమిన్ సి. విటమిన్ సి ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ యాంటీ ఆక్సిడెంట్, ఇట్ హెల్ప్స్ ఇన్ వూండ్ హీలింగ్. అన్నిటికంటే బెస్ట్ అది. సో కాబట్టి నేను స్పెసిఫిక్ డైట్ లో హీలింగ్ దెబ్బకి ఎగిరిపోతే ఉంటుంది. అసలు అది వూండ్ హీలింగ్ చాలా బాగుంటుంది. అదే నేను సి విటమిన్ మళ్ళీ 3 నిమ్మకాయలు ఇస్తా కదా. అందులో చరకుడు ఏంటంటే ఆయుర్వేదంలో చరకుడు ప్రతి మనిషి రోజుకి ఒక ఉసిరికాయ తినమని చాలా క్లియర్గా చెప్పాడు. ఎందుకు చెప్పాడు చెప్పనా? ఉసిరికాయ ఎందుకు? ఇందుకే ఇప్పుడు మనం లేటెస్ట్ రీసెర్చ్ ఏంటి, దానికి యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి, వూండ్ హీలింగ్ ప్రాపర్టీస్ ఉన్నాయి, ఇవన్నీ చెప్తాను. అందుకు కూడా ఎందుకంటే సి విటమిన్ అది కాదు, వేరే విషయం మీరు చెప్పింది కాదంటలేదు. ఏడానగా ఏంటంటే సి విటమిన్ మనిషికి ఎందుకు కావాలంటే ఇది యాంటీ ఆక్సిడెంట్, ఇట్స్ వాటర్ సాల్యుబుల్ విటమిన్. ఇట్ కెనాట్ బి స్టోర్డ్ బై లివర్. ఎప్పుడో ఏ రోజు పాపం ఆ రోజు కొడుకుంటామే. మీరు వాళ్ళు 50 నిమ్మకాయలు దగ్గర కాబట్టి అదే 4 రోజులు రాదు. మీరు 50 తాగినా 1 తాగినా సాయంత్రానికి దాని పప్పం కడుపుకుని రేపు ఇవ్వాల్సిందే. ఇక్కడ ఇంకో తమాషా ఉంది. వెజిటేరియన్స్ ఉంటారు కదా, నాన్ వెజిటేరియన్స్ 2 రకాలు ఉంటారు కదా. నాన్ వెజిటేరియన్ తిన్నట్లోంచి సి విటమిన్ హ్యూమన్ బాడీకి ఐరన్ ఉంటుంది కదా, నాన్ వెజిటేరియన్ ఐరన్ హ్యూమన్ బాడీకి అబ్జర్వ్ అవుతుంది. అది వెజిటేరియన్ వాళ్ళకి అబ్జర్వ్ కాదు. ఎందుకంటే మనం యానిమల్స్, అవతల యానిమల్స్ కాబట్టి యానిమల్స్ ద్వారా వచ్చే ఐరన్ మనకు డైరెక్ట్ సింక్ అవుతుంది వితౌట్ మీడియేషన్. కానీ వెజిటేరియన్స్కి ఉండే ఐరన్ రాకుండా ఒక చిన్న ప్రాబ్లం అడ్డం వస్తుంది, అదే సి విటమిన్. వితౌట్ సి విటమిన్ ప్లాంట్ బేస్డ్ ఐరన్ మీకు సింక్ కాదు. బేసికల్గా ఇవ్వాలంటే 360 రోజులు నాన్ వెజిటేరియన్ వచ్చినాయి, కానీ ఒకప్పుడు మనకు ఆదివారం మాత్రం నాన్ వెజిటేరియన్. అంటే ఒక టిపికల్ ఫ్యామిలీలో వారంలో 3 పూటలు తిన్నారనుకుంటే 7 మూడు 21 సార్లు తింటే ఒక 3 సార్లు నాన్ వెజ్ తింటారు, 19 సార్లు 19 సార్లు వెజ్ తింటారు. మరి ఐరన్ సింక్ కావాలంటే ఏం చేయాలి? సి విటమిన్ కావాలి. అందుకే మీరు ఎంత తిన్నా సి విటమిన్ అయితే కాదు కాబట్టి మన పెద్దవాళ్ళు
పొద్దున లేవగానే తేనె నిమ్మకాయ తాగమన్నారు. తేనె కోసం కాదు అక్కడ చెప్పింది, నిమ్మకాయ వెళ్ళటం కోసం. ఐరన్ సింక్ అవ్వటం కోసం సి విటమిన్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి. మీరు యాంటీ ఆక్సిడెంట్ ఎప్పుడైతే ఫుల్గా ఉన్నాయో వూండ్ హీలింగ్ కూడా అద్భుతంగా జరుగుతుంది. సో ఫైనల్గా మామూలు ప్రజలు జనంలో మిమ్మల్ని కలవకూడదు అనుకుంటే, మీ ముఖం చూడకూడదు అనుకుంటే మేమేం చేయాలో చెప్పండి. చెప్పేది ఒకటే, ఇందులో డాక్టర్ అవసరం లేదు అనేది మన నినాదం కావాలి అసలు. ఎందుకంటే ఆరోగ్యమైన సమాజం ఎప్పుడైతే కావాలని అందరూ కోరుకుంటారు అది. సో డాక్టర్ అవసరం మినిమల్ అవ్వాలి. అత్యవసరం అయితే తప్పితే డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన ఇది రాకూడదు. ప్రభుత్వం కానీ, ప్రజలు కానీ, లేదా వివిధ సంస్థలు కానీ, లేదా మీలాగా సేవ చేసే సంస్థలు కానీ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇందాక నుంచి నేను చెప్తున్నట్టుగా లైఫ్ స్టైల్ మేనేజ్మెంటే చాలా వరకు సమస్యలకి మూలం మన జీవనశైలిని మనం మర్చిపోవటమే. సో మన మూలాలనే మర్చిపోవటమే. మన మూలాల్లోకి మళ్ళీ మనం వెళ్ళాల్సిందే, మన పాత రోజుల్లోకి వెళ్ళాల్సిందే. ఎందుకంటే ఎంత లేటెస్ట్ టెక్నాలజీ వచ్చినా, ఎంత డెవలప్మెంట్స్ వచ్చినా, మెడికల్గా ఎంత ముందుకెళ్ళినా కూడా మళ్ళీ అక్కడికే వెళ్తున్నాం. అల్టిమేట్గా మరి గట్ బ్రెయిన్ యాక్సెస్ అనేది ఇవాళ చెప్తున్నారు, గట్ మైక్రోబయోమ్ అంటున్నారు. అంటే మరి మనం ఎప్పటి నుంచోనో మనం వాడుతున్నాం మందులు, ఇవి వాడుతున్నాము, తర్వాత ఈ భోజనాలు ఆహారపు అలవాట్లు కానీ పాటిస్తున్నాము. కాబట్టి ఆహారపు అలవాట్లని సరైన పద్ధతిలో, క్రమశిక్షణతో, సరైన సమయపాలన, మెయిన్ థింగ్ ఏంటంటే ఇందులో సమయపాలన. అంటే టైం మెయింటైన్ చేయడం అనేది, టైమింగ్ సెన్స్ లేకపోవడం వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది. ఇందులో మలద్వార వ్యాధులకు సంబంధించి చెప్పాల్సి వస్తే బాత్రూమ్ ఎటికెట్ అంటాం దాన్ని. అంటే ఏంటంటే బాత్రూమ్ మేనర్స్ పిల్లలకు కానీ తల్లిదండ్రులు చెప్పాలి. పలానా టైంకి ఇప్పుడు మార్నింగ్ 7 o'clock మోషన్కి వెళ్ళి కూర్చోరా అని అబ్బాయికి అలవాటు చేయాలి. ఒకరోజు 7ంటికి వెళ్ళి, ఒకరోజు స్కూల్ నుంచి వచ్చినాక దొడ్లోకి 4ంటికి పరిగెత్తుకెళ్ళి, లేదా ఒకరోజు అర్ధరాత్రి మోషన్కి వెళ్ళి అట్లా చేయకూడదు. ఎప్పుడు చేయటం ఉంటారు తల్లిదండ్రులకి ఈ విషయం తెలిస్తే. తల్లిదండ్రులకే బాత్రూమ్ మేనర్స్ ఎలా చేయాలని తెలియలేదు అనుకోండి, పిల్లలకి ఏం చెప్తారు? కాబట్టి ఇందులో ప్రధానంగా చేయాల్సింది ఏంటంటే వాళ్ళు ఎడ్యుకేట్ అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలు ఉన్న తల్లిదండ్రులు ప్రతి ఒక్కళ్ళు ఎడ్యుకేట్ అయితే వాళ్ళ పిల్లలకు వాళ్ళు చెప్పుకోగలిగే స్థితిని మనం పబ్లిక్ అవేర్నెస్ అంటాం దాన్ని. మన అవగాహన కార్యక్రమాలు కల్పించడం ద్వారా ఎలా చేయాలి, ఎలా చేయాలి, టైంకి భోజనం చేయడం కూడా అంతే. ఇప్పుడు మధ్యాహ్నం 12 అయితే స్కూల్లో బెల్ కొడతారు. ఎందుకు కొడతారు? ఆ టైంకి తినాలని. మరి ఆ టైమింగ్స్ అనేది అట్లా అలవాటు చేయాలి. ఇప్పుడు మనం కూడా మనం ఫర్ ఎగ్జాంపుల్ మన బయోలాజికల్ క్లాక్ అని ప్రతి మనిషికి జీవ గడియారం అంటాం తెలుగులో. బయోలాజికల్ క్లాక్ ఉంది కదా, నీకు 1 గంటకి ఆకలేస్తుంది, నీకు ఎవరు చెప్తున్నారు? నీ శరీరం చెప్తుంది. సో 9ంటికో 10ంటికో నిద్రపోవాలి, నిద్ర వస్తుంది నీకు. ఎవరు చెప్తున్నారు? సరే, ఆ జీవ గడియారాన్ని నువ్వు నియంత్రించగలిగితే, బయోలాజికల్ క్లాక్ని నువ్వు సరిగ్గా సెట్ చేసుకోగలిగితే చాలా వరకు ఈ ప్రాబ్లమ్స్, ఈ జబ్బులు, అంటే మలద్వార వ్యాధుల గురించే కాదు, అసలు అన్ని రకాల ప్రాబ్లమ్స్ కూడా చాలా వరకు మనం మినిమైజ్ చేయొచ్చు, అవాయిడ్ చేయొచ్చు, ప్రివెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ చలపతిరావు గారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు, అభినందనలు, ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చలపతిరావు గారితో చాలా అద్భుత విషయాలు షేర్ చేసుకున్నాం. మీరు ఏమైనా సందేహాలు ఉన్నా కూడా డైరెక్ట్ ఆయనతో మాట్లాడాలని కూడా మాట్లాడతారు. కింద నెంబర్ కూడా ఇస్తాం ఆఫీస్ది, ఆయన్ని తీసుకున్న మీరు సందేహాలు ఉన్నా కూడా ఆయనతో నేరుగా మాట్లాడచ్చు. మరి భవిష్యత్తులో కూడా మరిన్ని మీరు కింద క్వశ్చన్ రూపంలో కూడా తెలియజేస్తే, అడగాల్సిన ఏమైనా ఉంటే నేను నెక్స్ట్ ఇంటర్వ్యూలో కూడా ఇప్పుడు అడగని క్వశ్చన్స్ ఏమైనా ఉంటే స్పెసిఫిక్గా అది కూడా ఆయనతో సమాధానం చెప్పించే ప్రయత్నం చేద్దాం. సో మొట్టమొదటిసారి నేను వేరే డాక్టర్ గారిని వేరే విభాగం సంబంధించి నేను సపోర్ట్ చేసే విభాగం గురించి నేను చేశాను. నాకు కూడా హ్యాపీగా ఉంది. మరొక వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.